అంటే ఏంటి, డోకరైజేషన్ అంటే ఏంటి, మన మిషన్ లో డోకర్ ఎలా సెటప్ చేయాలి. సో వన్స్ మనం డోకర్ సెటప్ చేసిన తర్వాత దెన్ సో డోకర్ తో మనం ప్లే చేద్దాం, కంటైనర్స్ తో ప్లే చేద్దాం. ఓకే ఫైన్. సో డైరెక్ట్ గా మీకు కంటైనరైజేషన్ లోకి వెళ్తే ఏం అర్థం కాకపోవచ్చు. సో కంటైనరైజేషన్ వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్ గా అసలు కంటైనర్స్ ఎందుకు వచ్చాయి, సో కంటైనర్స్ ఎందుకు వచ్చాయి, కంటైనర్స్ కన్నా ముందు ఏముంది. ఓకే, సో మనకి ఎలా యూజ్ అవుతున్నాయి ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. సార్ ఇఫ్ యూ గో టు 1990s, ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సర్వర్ ఉంది అనుకో, నా దగ్గర ఒక 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 మిషన్ ఉంది, లైక్ యూ కెన్ టేక్ ఓన్లీ వన్ మిషన్. సో నా దగ్గర ఒక మిషన్ ఉంది, ఈ మిషన్ లో నేను ఏం చేస్తానంటే కపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అంటే కపుల్ ఆఫ్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేశాను, అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేశాను, లైక్ అప్లికేషన్ 1, అప్లికేషన్ 2 అండ్ సో ఆన్ అప్లికేషన్ n. ఓకే, n నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ నేను ఒకే సర్వర్ లో ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది ఒక సర్వర్ లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం అంటే, యూజువల్లీ చాలా మంది ఏం థింక్ చేస్తారంటే ఒకే సర్వర్ లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కదా మనకి ఏ ప్రాబ్లం ఉండదు, అన్ని అడ్వాంటేజ్ అనుకుంటారు. సో ఒక సర్వర్ లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం మనకు చాలా డిసడ్వాంటేజ్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ థింగ్ సెక్యూరిటీ అనేది చాలా స్లోగా ఉంటుంది, లో ఉంటుంది, సెక్యూరిటీ అనేది చాలా లోగా ఉంటుంది. దెన్ అదే విధంగా నాకు ఇన్ ద వరస్ట్ సిచ్యువేషన్ ఈ సర్వర్ నాకు డౌన్ అయింది అనుకో, దెన్ ఆటోమేటిక్ గా నాకు ఆల్ అప్లికేషన్స్ డౌన్ అయిపోతాయి. ఓకే, సో ఇలా మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఫైన్ ఫస్ట్ థింగ్ వచ్చేసి సెక్యూరిటీ అన్నాను కదా. సో అది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అప్లికేషన్ 1 డిఫరెంట్ టీమ్ యాక్సెస్ చేసుకుంటున్నారు, అప్లికేషన్ 1 ఎవరైతే యాక్సెస్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను ఈ సర్వర్లకి పర్మిషన్స్ ఇస్తాను. సేమ్ లైక్ అప్లికేషన్ 2, అప్లికేషన్ n. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అప్లికేషన్ 1 మీద వర్క్ చేసే వాళ్ళు మేబీ అప్లికేషన్ 2కి సంబంధించిన ఫైల్ని మేబీ బై మిస్టేక్ యాక్సిడెంట్లీ డిలీట్ చేయొచ్చు, మిస్యూజ్ చేయొచ్చు. సో అందువల్ల మనకు సెక్యూరిటీ అనేది ప్రాబ్లంగా ఉంటుంది. సో కాబట్టి ఒక సర్వర్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం సో అంత ప్లస్ పాయింట్ కాదు. అలాగని చెప్పి నేను సో ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క సర్వర్ తీసుకున్నాను అనుకో. ఓకే, ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క సర్వర్ తీసుకున్నాను అనుకో. సో దీంతో అప్లికేషన్ 1 ఇన్స్టాల్ చేశాను, దీంతో 2 ఇన్స్టాల్ చేశాను, దెన్ దీంతో 3 ఇన్స్టాల్ చేశాను, ఎస్ దీంతో 4 ఇన్స్టాల్ చేశాను. ఇలా ఒక్కొక్క అప్లికేషన్ తీసుకెళ్ళి ఒక్కొక్క సర్వర్లో ఇన్స్టాల్ చేశాను అనుకో. ఓకే ఫైన్. ఇప్పుడు నాకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే ఎస్ సెక్యూరిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకు స్ట్రాంగ్గా ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్లికేషన్ 1 నేను రిప్లై చేశాను, అప్లికేషన్ 1 మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేస్తాను. సో కాబట్టి సో నాకు అదర్స్ ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి దాన్ని ఇక్కడ ఏమి ప్రాబ్లం క్రియేట్ చేయలేరు. సో సెక్యూరిటీస్ ఇవన్నీ పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. సో కాబట్టి నాకు ఇవన్నీ చాలా అడ్వాంటేజ్. సో ఇప్పుడు మీరు జనరల్గా థింక్ చేస్తే ఓకే, సో నాకు ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క సర్వర్ మేనేజ్ చేయడం ఇట్స్ పర్ఫెక్ట్, బాగుంది. బట్ వీటిని మేనేజ్ చేయాలంటే అంటే వీటిని మేనేజ్ చేయాలి కదా, అంటే ఫస్ట్ పర్చేస్ చేయాలి, పర్చేస్ చేసిన తర్వాత వాటిని మేనేజ్ చేయాలి కదా. సో మనం ఆ సర్వర్స్ని పర్చేస్ చేయడానికి మనకి ఏమవుతుంది, అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అవునా కదా. అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్గా మనం అమౌంట్ చాలా ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. దెన్ అదే విధంగా సో కొనడం ఒక ఎత్తు అయితే, సో కారు కొనొచ్చు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు ఏదో ఒకటి చేసి లోన్ పెట్టి ఏదో ఒకటి కొనొచ్చు. సో దాన్ని మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఎవరికి, బిలో మిడిల్ క్లాస్ మనలాంటి వాళ్ళకి, అవును కదా. సో ఎందుకు, సో దాని ఇన్సూరెన్స్ కావచ్చు, దానికి సంథింగ్ డీజిల్ అదే ఫ్యూల్ కావచ్చు, దెన్ సపోజ్ డ్రైవర్ కావచ్చు, ఇవన్నీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మేనేజ్ చేయడం కష్టం అవుతుంది కదా. ఫైన్, ఇక్కడ కూడా అంతే, మన సర్వర్స్ కొనడమే కాదు సర్వర్స్ మేనేజ్ చేయడం. అంటే సర్వర్స్ మేనేజ్ చేయడం అంటే నువ్వు ఓన్ గా మేనేజ్ చేస్తున్నావు అనుకో. సో ఓన్ గా మేనేజ్ చేస్తే ఏమవుతుంది అంటే నువ్వు ఏదో దానికి ఒక సపరేట్ రూమ్ అలకేట్ చేసి దానికి ఏసీ, దాని సెక్యూరిటీ అవి ఇవి అన్ని ప్రొవైడ్ చేయాలి. హై అవైలబిలిటీ కోసం 2-3 డిఫరెంట్ సబ్ నెట్వర్క్స్, దెన్ 2 డిఫరెంట్ సబ్ స్టేషన్ నుంచి పవర్, దాని అదే విధంగా పవర్ బ్యాకప్, ఇలాంటివన్నీ మనం మేనేజ్ చేయాలి. సో ఇవన్నీ మనకు చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇది మెయిన్ డ్రాబ్యాక్. ఎవ్రీథింగ్ ఫర్ మనీ, రైట్. సో ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నావు, ఎందుకు వర్క్ చేస్తున్నావు? టైం పాసా? నువ్వు టైం పాస్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, కోట్లో ఒకరు. రెస్ట్ ఆల్ పర్సన్స్ దేనికి? మనీ కోసం. ఎస్. సో ఇక్కడ కూడా క్లయింట్ అంత అమౌంట్ స్పెండ్ చేసి దాన్ని తనకు ప్రాఫిట్ రాకంటే ఎందుకు చేస్తాడు? ఎవరు ఏం చేయరు. పర్ఫెక్ట్. సో ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ అండి. దెన్ సో ఎస్, సో అనదర్ పాయింట్ వచ్చేసి ఏంటంటే వర్చువలైజేషన్. సో తర్వాత మనకు మార్కెట్లోకి ఏమొచ్చిందంటే వర్చువలైజేషన్ వచ్చింది. ఓకే, స్టిల్ వర్చువలైజేషన్ అవైలబుల్ లో ఉంది మార్కెట్. సో ఐ థింక్ వర్చువలైజేషన్ స్టిల్ అవైలబుల్ ఉంది, బట్ నాట్ దట్ మచ్. సో ఇప్పుడు అంతా కంటైనరైజేషన్ లో ఎక్కువ మూవ్ అయిపోయారు, కంటైనరైజేషన్ మీద వర్క్ చేస్తున్నారు. సో కంటైనర్స్ ఏంటి డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ వర్చువలైజేషన్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత కంటైనరైజేషన్ లోకి వస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో నా దగ్గర ఒక సర్వర్ ఉంది, ఈ సర్వర్ కి సమ్
అమౌంట్ ఆఫ్ ర్యామ్ హార్డ్ డిస్క్ ఉందనుకో, సపోజ్ 16 GB ర్యామ్, దాని అదే విధంగా ఒక 10 GB హార్డ్ డిస్క్ ఉందనుకో, 10 TB హార్డ్ డిస్క్, నాట్ 10 GB, 10 TB హార్డ్ డిస్క్ ఉందనుకో. సో ఈ సర్వర్ నాకు రన్ అవడానికి ఫస్ట్ నేను ఏం చేయాలి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి కదా. ఎస్, అంటే ఒక సర్వర్ నాకు రన్నింగ్ లోకి రావాలంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి కదా. దాన్నే మనం ఏమంటాం అంటే ఎస్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఒక సర్వర్ మనకు రన్నింగ్ లో ఉండడానికి దానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి, దాన్ని మనం ఏమంటాం హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో ఆన్ టాప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం ఏం చేస్తాం అంటే వర్చులేషన్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. సో వర్చులేషన్ అంటే ఏంటి, ఒక ఫిజికల్ సర్వర్ ని మనం నెంబర్ ఆఫ్ లాజికల్ సర్వర్స్ లాగా స్ప్లిట్ చేసుకునే దానికి ఈ వర్చులేషన్ టూల్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ VMware. సో మన మిషన్ లో మనం ఏం ఇన్స్టాల్ చేస్తాం, సో నా దగ్గర ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నేను ఏం చేస్తాను, VMware అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి VMware యూజ్ చేసి నేను నా ర్యామ్ ని, నా హార్డ్ డిస్క్ ని స్ప్లిట్ చేసుకున్నాను. పార్ట్స్ మనం స్ప్లిట్ చేసుకున్నాం, అవునా కదా. సో స్ప్లిట్ చేసుకొని దెన్ డిఫరెంట్ సర్వర్స్ లాగా క్రియేట్ చేసుకొని దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ ఏం చేస్తాం, మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకొని దెన్ ఆ రెస్పెక్టివ్ సర్వర్లు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి యాక్సెస్ ఇచ్చాం, అవునా కదా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం VMware అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఈ VMware సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటది, సో మన రిసోర్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మిషన్ కి అమౌంట్ ఆఫ్ ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ ఉంటుంది. సపోజ్ నేను ఒక 16 GB ర్యామ్, దాని అదే విధంగా ఒక 10 TB HDD హార్డ్ డిస్క్ ఉందనుకో. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు. ఈ VMware టూల్స్ యూజ్ చేసి మనకి ఎలా కావాలంటే అలా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గౌస్ వాసాకి ఫర్ ఎగ్జాంపుల్ 2 GB ర్యామ్, దాని అదే విధంగా 1 TB హార్డ్ డిస్క్ ఒక సర్వర్ కావాలనుకో. ఎస్, ఐ కెన్ స్ప్లిట్. అంటే నేను సపరేట్ గా 2 GB ర్యామ్ 1 TB హార్డ్ డిస్క్ ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వర్చువల్ టూల్ చేసి ఉన్నదాన్ని నేను స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, లైక్ దట్. సో మన ఇష్టం, మనకి ఎంత కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హారూన్ కి 4 GB ర్యామ్ 1 TB హార్డ్ డిస్క్ తో ఒక సర్వర్ కావాలి. ఎస్, ఐ కెన్ స్ప్లిట్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఖాదర్ కి సో ఫర్ ఎగ్జాంపుల్ 3 GB ర్యామ్, ఓకే, దాని అదే విధంగా ఒక 500 GB తో ఒక సర్వర్ కావాలి. ఎస్, ఐ కెన్ స్ప్లిట్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 GB ర్యామ్, ఎస్ 2 GB ర్యామ్, దాని అదే విధంగా ఒక 500 GB హార్డ్ డిస్క్ నాకు ఒక సర్వర్ కావాలి. ఎస్, ఐ కెన్ స్ప్లిట్ ఇట్ ఫ్రమ్ హోస్టింగ్. సో మెయిన్ దీనికి ఉన్న రిసోర్సెస్ ని చేసి స్ప్లిట్ చేసుకోవచ్చు. సో స్ప్లిట్ చేసిన తర్వాత ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్న తర్వాత మన ఇష్టం ఎన్ని కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. నాకు 1 కావాలి, 2 కావాలి, 3 కావాలి, ఎలా కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీంతో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో దీంతో మళ్ళీ ఏం చేయాలి, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే సో దానికి సంబంధించిన ISO ఫైల్. సో ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఉంది లేదా లెనిక్స్ ఉంది, లెనిక్స్ కి సంబంధించిన ISO ఫైల్. సో ఇట్ విల్ అరౌండ్ GB ఫైల్ ఉంటుంది. ఆ ISO ఫైల్ ని మనం వెబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ ISO ఫైల్ యూజ్ చేసి మనం ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ లో మళ్ళీ మనం ఏం చేయాలి, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాం అంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ లోపల మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఏమంటాం, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మన ఇష్టం ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సపోజ్ లెనిక్స్ అయినా, విండోస్ అయినా, ఉబుంటు అయినా, సో మీ ఇష్టం, మీకు ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ప్లాట్ఫామ్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో సపోజ్ నీకు ఈచ్ బాక్స్ ఒక సపరేట్ సర్వర్ లాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఒక సపరేట్ సర్వర్, ఇది ఒక సపరేట్ సర్వర్, దెన్ ఇది ఒక సపరేట్ సర్వర్, ఇలా. సో ఈచ్ బాక్స్ నాకు ఏమవుతుంది, ఒక సపరేట్ సర్వర్ లాగా వర్కౌట్ అవుతుంది. ఫైన్. సో ఈచ్ బాక్స్ నాకు ఒక సపరేట్ సర్వర్ లాగా వర్కౌట్ అయినప్పుడు దెన్ ప్రాబ్లం ఏముంది ఇంకా, సో నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు నాకు సర్వర్ 1 లో నేను అప్లికేషన్ 1 డిప్లాయ్ చేసుకోవచ్చు, దీంతో అప్లికేషన్ 2, 3, 4 ఎవరైతే ఏ సర్వర్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి నేను యాక్సెస్ ఇవ్వచ్చు, వాళ్ళు వర్క్ చేయొచ్చు. సో నాకు ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు. దెన్ అదే విధంగా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈచ్ సర్వర్ కి డిఫరెంట్ IP అడ్రస్ ఉంటుంది. దెన్ సో ఇవన్నీ ప్లస్ పాయింట్ నాకు. ఇప్పుడు ఇదే మనం ఎక్కడ చేసాం చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో ఆన్ టాప్ ఆఫ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అది మనం ఏం చేస్తాం, VMware అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ VMware సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన సర్వర్స్ ని ఈ విధంగా స్ప్లిట్ చేసుకుని, సపోజ్ ఇప్పుడు బ్యాచ్ 61 కి ఎంత ర్యామ్ కావాలి, ఎంత హార్డ్ డిస్క్ కావాలి, ఇలా స్ప్లిట్ చేసుకున్నాం. బ్యాచ్ 59 కి ఎంత కావాలి స్ప్లిట్ చేసుకున్నాం, బ్యాచ్ 60 కి ఎంత కావాలి స్ప్లిట్ చేసుకున్నాం. దాంతో మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే, ఫైన్. ఓకే, ఇది వర్చులేషన్ అండి. అంటే చూడడానికి మనకు ఫిజికల్ గా ఒకే మిషన్ లాగా ఉంటుంది, బట్ లాజికల్ గా నెంబర్ ఆఫ్ సర్వర్స్ లాగా వర్క్ చేస్తే దీన్ని వర్చులేషన్ అంటాం. ఫస్ట్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆన్ టాప్ ఆఫ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద VMware, ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం మన రిసోర్సెస్ ని స్ప్లిట్ చేసుకుంటాం, నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా స్ప్లిట్ చేసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మిషన్ లో మనం ఏం చేయాలి, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ప్రతి మిషన్ లో మనం ఏం చేయాలంటే గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఈ మిషన్ లోని గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి.
సో ఈ మిషన్ లో నేను గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో ప్రతి మిషన్ లో నేను ఏం చేయాలి, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. కూల్. సో ప్రతి మిషన్ లో నేను గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. సో ప్రతి మిషన్ లో నేను గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది? సో యావరేజ్ గా 60 minutes టైం పడుతుంది అనుకో, ఒక మిషన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేదానికి. ఇప్పుడు మీరు థింక్ చేయండి, ఇప్పుడు మీరు ఒక న్యూ మొబైల్ కొన్నారు. సో న్యూ మొబైల్ కొంటే ఆ రెస్పెక్టివ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 GB ర్యామ్ తో ఒక మొబైల్ కొన్నారు, దాంతో ఒక 64 GB హార్డ్ డిస్క్ ఉంది. మీరు న్యూ మొబైల్ కొన్నారు, ఇంకా ఏం చేయలేదు, సంథింగ్ ఒక ఫోటో కూడా తీసుకోలేదు. మీరు హార్డ్ డిస్క్ చెక్ చేయండి, 64 GB అలాగే అవైలబుల్ లో ఉంటుందా? నో. 8 GB ర్యామ్ అలాగే ఫ్రీగా ఉంటుందా? నెవర్. ఎందుకు అంటే సమ్ కైండ్ ఆఫ్, అంటే నీ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ ఆల్రెడీ మొబైల్లో అవైలబుల్ ఉంటాయి. దానికోసం సర్టన్ అమౌంట్ ఆఫ్ హార్డ్ డిస్క్ యూజ్ చేసుకుంటుంది. దాన్ని అదే విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి, ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి నీకు ఏమవుతుంది? ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి నీకు సమ్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ కూడా యూజ్ అవుతుంది, అవునా కదా? ఇక్కడ కూడా సో ప్రతి సర్వర్, ఇదొక సర్వర్, ఇక్కడ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి కూడా నాకు ఏమవుతుంది అంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ అనేది యూజ్ చేసుకుంటుంది. అంతే కదా. ఇప్పుడు నేను దీంతో ఒక లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ నాకు రన్ అవడానికి సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ యూజ్ అవుతుంది. దాన్ని అదే విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్ స్టోర్ చేయడానికి దాన్ని నాకు సర్టన్ అమౌంట్ ఆఫ్ హార్డ్ డిస్క్ యూజ్ అవుతుంది. ఓకే, ఫైన్. సో ఇవన్నీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది వర్చువలైజేషన్ అండి. కూల్. సో ఇప్పుడు నాకు ఈ సర్వర్ డౌన్ అయిపోయింది, నో ప్రాబ్లం, రెస్ట్ ఆల్ సర్వర్స్ నాకు పర్ఫెక్ట్ గా అప్ అండ్ రన్నింగ్ లో ఉంటాయి. ఇలా ఇలా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఫైన్. సో దెన్ కమింగ్ టు డోకరైజేషన్. సో తర్వాత డోకరైజేషన్ డిస్కస్ చేసుకుని తర్వాత డిఫరెన్స్ డిస్కస్ చేసుకుందాం, అడ్వాంటేజెస్ ఏంటి డిస్కస్ చేసుకుంటే దాని క్లియర్ గా ఉంటుంది. సో డోకరైజేషన్ కాన్సెప్ట్కి వస్తే, ఇప్పుడు నా దగ్గర ఒక సర్వర్ ఉందనుకో, సేమ్ ఆ సర్వర్ రన్నింగ్ లో ఉండాలంటే మనం ఏం చేయాలి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. దాన్ని మనం ఏమంటాం, హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో ఆన్ టాప్ ఆఫ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం ఏం చేస్తాం, సో అక్కడ VMware అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ మనం నో నీడ్ టు ఇన్స్టాల్ VMware, డైరెక్ట్లీ ఐ కెన్ ఇన్స్టాల్ డోకర్. ఓకే, డోకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. డోకర్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్. సో మనం ఏం చేస్తామంటే షేర్డ్ ప్రాసెసింగ్ రిసోర్సింగ్ యూనిట్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షేర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ని, షేర్డ్ లైబ్రరీ ఫైల్స్, బిన్ ఫైల్స్, ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని దెన్ సో మన కంటైనర్స్ క్రియేట్ చేసుకొని ఆ కంటైనర్స్ లో మనకు కావాల్సిన సెట్ ఆఫ్ థింగ్స్ అంతా మనం సెటప్ చేసుకుంటాం అండి. ఓకే, చెప్తాను ఇక్కడ మీకు థియరిటికల్ గా డయాగ్రమాటిక్ లో చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది. సో హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నేను డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాను. ఆన్ టాప్ ఆఫ్ డాకర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నేను ఏం చేస్తానంటే, సో మనం ఫస్ట్ లోనే స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ISO ఫైల్ ఎలాగైతే డౌన్లోడ్ చేసుకున్నాం కదా వెబ్ నుంచి, దాన్ని అదే విధంగా మనం డోకర్ కి సంబంధించిన ఇమేజెస్ అనేటివి ఉంటాయి. ఏముంటాయి? డోకర్ కి సంబంధించిన ఇమేజెస్ అనేటివి ఉంటాయి. సో ఆ ఇమేజెస్ అనేటివి మనం ఏం చేయాలంటే వెబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలండి. ఏంటి ఆ ఇమేజెస్ అనేటి? ఎస్. సో ఆ ఇమేజెస్ అనేటి మనం వెబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఇమేజెస్ లో మనకి ఏం అవైలబుల్ లో ఉంటాయంటే బిన్ ఫైల్స్, కాన్ఫిగ్ ఫైల్స్, లైబ్రరీ ఫైల్స్, ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఇమేజ్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 250 MB, మ్యాక్స్ అంటే 250 MB ఉంటుంది. ఇక్కడ ISO ఫైల్ సైజ్ ఏమో 8 GB ఉంది, ఇక్కడ దీని ఫైల్ సైజ్ ఎంత ఉంది, 250 MB ఉంది. ఏది పెద్దది? ఈ ISO ఫైల్ పెద్దది. ఇది చాలా సింపుల్ థింగ్. ఈ ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ యూజ్ చేసి ఈ ఇమేజ్ ఎప్పుడైతే రన్ చేస్తే నాకు ఏమవుతుంది తెలుసా? నా కంటైనర్ క్రియేట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉబుంటూ అనే కంటైనర్ కావాలి. నేను ఏం చేస్తానంటే ఉబుంటూ అనే ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటాను ఫస్ట్. ఓకే, ఉబుంటూ అనే ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఆ ఇమేజ్ ని ఎప్పుడైతే నేను రన్ చేస్తే దెన్ నాకు కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఈ ఇమేజ్ నుంచి కంటైనర్ క్రియేట్ అవడానికి నాకు ఎంత టైం పడుతుంది తెలుసా? 1 to 2 seconds టైం పడుతుంది మాక్సిమం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 8 GB ఫైల్ డౌన్లోడ్ చేయడం సింపులా, 250 MB ఫైల్ డౌన్లోడ్ చేయడం సింపులా? 250 MB, అవునా కదా? దెన్ 8 GB ISO ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత నువ్వు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి నీకు అప్రాక్సిమేట్లీ 60 minutes టైం పడుతుంది అనుకో. ఇక్కడ నీకు ఈ ఇమేజ్ నుంచి నీకు కంటైనర్ క్రియేట్ అవడానికి 1 to 2 seconds టైం పడుతుంది. సో ఇంకా నీకు కంటైనర్ క్రియేట్ అయిన తర్వాత ఈ కంటైనర్ లోపలికి వెళ్ళి దెన్ బ్లా నీకు కావాల్సిన అప్లికేషన్స్, నీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఇక్కడ నువ్వు ఇన్స్టాల్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక ISO ఫైల్ యూజ్ చేశాను, దాని నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ థింగ్. అంటే నేను వన్ టైం ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని అదే విధంగా నేను n నెంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేయొచ్చు అంటే యూ కెన్ క్రియేట్ n నెంబర్ ఆఫ్ కంటైనర్స్ బై యూజింగ్ సింగిల్ ఇమేజ్. ఓకే, సో ఒక ఇమేజ్ యూజ్ చేసి n నెంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం
ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేదానికి ఫైల్ సైజ్ ఎక్కువ అంటున్నాం, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేదానికి టైం ఎక్కువ అంటున్నాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ నాకు కంటైనర్ క్రియేట్ చేసేదానికి కావాల్సిన ఇమేజ్ సైజ్ చాలా తక్కువ అంటున్నాను. దాని కంటైనర్ క్రియేట్ అవ్వడానికి చాలా క్విక్ గా నాకు కంటైనర్ క్రియేట్ అవుతుంది. అంటే సార్ నువ్వు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ ఏమి ఇన్స్టాల్ చేయవా అంటే ఇక్కడ నేను స్పెసిఫిక్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఏమి ఇన్స్టాల్ చేయట్లేదు. ఎప్పుడైతే నేను నా ఇమేజ్ డౌన్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ లో ఆటోమేటిక్ గా ఇప్పుడు నాకు CentOS కంటైనర్ కావాలి, CentOS కంటైనర్ సంబంధించిన ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను. ఓకే, CentOS కంటైనర్ సంబంధించిన ఇమేజ్ డౌన్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ సంబంధించిన అంటే ఆ CentOS ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన బిన్ ఫైల్స్, లైబ్రరీ ఫైల్స్, కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని నా ఇమేజ్ లో ఉంటాయి. ఓకే, సో దెన్ ఆ ఇమేజ్ ని ఎప్పుడైతే నేను రన్ చేస్తే నా కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఆ కంటైనర్ నాకు ఆ కంటైనర్ లోపలికి వెళ్ళి దెన్ నాకు ఎలాంటి సాఫ్ట్వేర్స్, ఎలాంటి ప్యాకేజెస్ కావాలంటే నేను అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ మన సర్వర్ లాగా దాంతో నీకు కావాల్సిన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్కడ మనం సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయట్లేదు. నా కంటైనర్ అనేది బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నా హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి నా కంటైనర్ వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ అంటే మన హోస్ట్ ఆపరేటింగ్ అంటే ఆల్రెడీ నాకు ఎగ్జిస్టింగ్ బిన్ ఫైల్స్, లైబ్రరీ ఫైల్స్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి దాని కంటైనర్ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ ఏమవుతారంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, నా కంటైనర్ లెనిక్స్. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్ కదా, నా కంటైనర్ లెనిక్స్ కదా. సో బోత్ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్, బట్ ఎలా డిపెండ్ అవుతుంది దాని మీద అంటే ఎప్పుడైతే మన విండోస్ మిషన్ మీద డోకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే అది ఆటోమేటిక్ ఒక వర్చువలైజేషన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని దాని లోపల కంటైనర్ క్రియేట్ అవుతుంది. అప్పుడు నాకేం ప్రాబ్లం ఉంది, ఆ వర్చువలైజేషన్ ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకొని నాకు ఆ కంటైనర్ క్రియేట్ అవుతుంది, నో ఇష్యూస్. ఓకే, సో ఇలా కంటైనర్స్ అనేది ఓన్లీ మనం మోస్ట్లీ విండోస్ ప్లాట్ఫామ్స్ కి యూజ్ చేస్తూ ఉంటాం, విండోస్ కంటైనర్స్ కి. సో దెన్ ఇలా షేర్డ్ రిసోర్సెస్ యూజ్ చేసుకుని కంటైనర్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. దెన్ అదే విధంగా ఈ కంటైనర్స్ బూటింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఈ కంటైనర్ స్టాప్ చేయాలి, స్టార్ట్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి, జస్ట్ సెకండ్స్ లో కంప్లీట్ అవుతుంది. అదే మనం ఈ వర్చువల్ మిషన్స్ ని నువ్వు ఇప్పుడు స్టాప్ చేయాలి, స్టార్ట్ చేయాలనుకో, సో ఏమవుతుంది తెలుసా, వర్చువల్ మిషన్ స్టాప్ చేయాలి, స్టార్ట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్ టైం, అంటే లాంగ్ బూట్, అంటే బూటింగ్ ప్రాసెస్ కి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, సో దెన్ ఇంకా డ్రాబ్యాక్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీరు థింక్ చేయండి ఇక్కడ. సో మనం డిస్కస్ చేసుకునేట్టు దీంతో ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలి, ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్ స్టోర్ అవ్వాలి. అలా నాకు ఇక్కడ 4 ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ అవుతున్నాయి, దెన్ 4 ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన 4 ఫైల్ స్టోర్ అవుతున్నాయి. అంటే నాకు యావరేజ్ గా 512 MB ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి యూజ్ అవుతుంది అనుకో. అంటే ఒక మిషన్ లో నాకు 512 MB ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి ఆ రిసోర్సెస్ యూజ్ చేసుకుందంట ర్యామ్. దెన్ అదే విధంగా 20 GB హార్డ్ డిస్క్ అనేది యూజ్ అవుతుంది అనుకో ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్ స్టోర్ అవడానికి. అంటే నాకు యావరేజ్ గా 4 సర్వర్స్ చేసుకుంటే ఎంత రిసోర్సెస్ వేస్ట్ అవుతున్నాయి, 2 GB ర్యామ్ వేస్ట్ అవుతుంది. దాని అదే విధంగా 80 GB హార్డ్ డిస్క్ ఓన్లీ నా ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి, ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్ స్టోర్ అవడానికి వేస్ట్ అవుతుంది. అంటే ఈచ్ మిషన్ లో నాకు ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది కదా, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి మనకు సర్టన్ అమౌంట్ ఆఫ్ ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ యూజ్ అవుతుంది కదా, అది జస్ట్ మనకి ఇంకా వేస్టే కదా. ఇలా నాకు 4 ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ అవుతా ఉంటే యావరేజ్ గా మనకు 2 GB వేస్ట్ అవుతుంది అనుకో. ఇట్లా ఇప్పుడు మీరు థింక్ చేయండి, సపోజ్ నీ దగ్గర ఒక 1 lakh సర్వర్స్ ఉన్నాయనుకో, ఎంత GB ర్యామ్ వేస్ట్ అవుతుంది, 50,000 GB ర్యామ్ వేస్ట్ అయిపోతుంది నీకు ఓన్లీ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవడానికి. ఓకే, సో అదే మన కంటైనర్స్ యూజ్ చేస్తే నో, అలా ఏముండదు మనకు. సో ఎలా రిసోర్సెస్ వేస్ట్ ఉండదు, ఎందుకు వేస్ట్ ఉండదు, ఎందుకు రిసోర్సెస్ వేస్ట్ ఉండదు అంటే మనకు డైరెక్ట్ కంటైనర్స్ కాబట్టి సో చాలా క్విక్ బూట్ ఉంటుంది. దెన్ సో ఇవన్నీ చాలా సింపుల్ గా మనకు క్విక్ గా స్టార్ట్ అవుతాయి, అంటే షేర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుని రన్ అవుతాయి కాబట్టి నో 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 డిఫరెన్స్, అంటే నో డ్రాబ్యాక్స్. ఓకే, ఇది మెయిన్ థింగ్. సో ఇప్పుడు కంటైనర్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఎందుకు, ఇప్పుడు నేను ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి దాంతో ఇన్స్టాల్ చేసి దాన్ని బూట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, దాని అదే విధంగా రిసోర్సెస్ ఎక్కువ తీసుకుంటుంది. అదే కంటైనర్స్ అయితే సెకండ్ లో స్పిన్ అప్ అయిపోతున్నాయి, దెన్ దాంతో మనం ఎలా కావాలి చేసుకోవచ్చు, దెన్ రిసోర్సెస్ తక్కువ అవుతుంది కాబట్టి మోస్ట్లీ కంటైనర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. గాట్ ఇట్. సో ఇప్పుడు సార్ మన రియల్ ఆర్గనైజేషన్స్ లో కంటైనర్స్ ఎక్కడెక్కడ ప్రిఫర్ చేస్తున్నారంటే ఇప్పుడు ప్రొడక్షన్ కూడా కంటైనర్స్ యూజ్ చేస్తున్నారండి, నో ఇష్యూస్. ఓకే, సో ఓల్డెన్ డేస్ లో ప్రొడక్షన్ కంటైనర్స్ యూజ్ చేసేవాళ్ళు కదా, వర్చువల్ మిషన్స్, క్లౌడ్ మిషన్స్ లాంటి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కంటైనర్స్ కూడా ప్రొడక్షన్ యూజ్ చేస్తున్నారు. సో ఆ కంటైనర్స్ ని అంటే జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా జెన్కిన్స్ ఉంది, బిల్డ్ చేసింది, అవుట్పుట్ ఫైల్ క్రియేట్ అయింది, అవుట్పుట్ ఫైల్ తీసుకెళ్ళి నాకు ఒక ఫ్రెష్ సర్వర్ లో డిప్లాయ్ చేయాలనుకో. ఇప్పుడు నువ్వు వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి వర్చువల్ మిషన్ లో వెళ్ళి నీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దాన్ని డిప్లాయ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అదే కంటైనర్ అయితే క్విక్ గా క్రియేట్ చేస్తుంది, క్విక్ గా దాంతో డిప్లాయ్ చేస్తుంది, అంతా అయిపోద్ది. సో అలా మనం కంటైనర్స్ యూజ్ చేస్తామండి. ఓకే, ఫైన్.
సో ఇక్కడ ఇన్స్టలేషన్స్ ప్రాసెస్కి వస్తే, సో మీరు విండోస్ మిషన్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ నాట్ రికమెండెడ్. సో డైరెక్ట్లీ మీరు లెనిక్స్ ప్లాట్ఫామ్ లో ఇన్స్టాల్ చేసేదాన్ని ట్రై చేయండి. ఓకే, ఇక్కడ కూడా లెనిక్స్ ప్లాట్ఫామ్ లో ఇన్స్టాల్ చేసేదానికి 7 లో డిఫరెంట్ గా ఉంటుందండి ఇన్స్టాలేషన్, దెన్ 8 లో డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో 7 లో ఏముంది, మీరు ఈపీఎల్ రిపాజిటరీ ఎనేబుల్ చేసింటారు. అంటే మీరు ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈపీఎల్ రిపాజిటరీ ఎనేబుల్ చేసింటారు కదా. వన్స్ ఈపీఎల్ రిపాజిటరీ ఎనేబుల్ చేస్తే ఎం ఇన్స్టాల్ డోకర్ -y అనే కమాండ్ హిట్ చేస్తే మీ లెనిక్స్ 7 లో డోకర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. లేదా వన్ మోర్ థింగ్ సార్, లెనిక్స్ 7 యూజ్ చేసే వాళ్ళు ఆల్రెడీ మీరు ఎన్సిబుల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎం ఇన్స్టాల్ ఈపీఎల్ -రిలీజ్ అనే కమాండ్ హిట్ చేసేసింటారు. తర్వాత మీరు ఎం ఇన్స్టాల్ డోకర్ -y అనే కమాండ్ హిట్ చేస్తే మీ మిషన్ లో డోకర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ కమాండ్ హిట్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది, బట్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఓకే, జస్ట్ ఐఎమ్ క్యాన్సిలింగ్. ఓకే, ఇక్కడ వర్కౌట్ అవ్వదు, క్యాన్సిలింగ్. సో దెన్ ఇంకొక వే ఉంది. ఇంకొక వే వచ్చేసి ఏంటంటే, సో get.docker.com ఆల్టర్నేట్ వే. get.docker.com అని చెప్పి మీ వెబ్ లో హిట్ చేస్తే ఇక్కడ నీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, కర్ల్ స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, docker.sh అనే ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ని మీరు డౌన్లోడ్ చేసి దెన్ ఈ స్క్రిప్ట్ ని రన్ చేసిన మీ మిషన్ లో డోకర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ లెనిక్స్ 7 లో. ఓకే, లెనిక్స్ 7 లో. సో నేను హైలైట్ చేశాను కదా, కమాండ్ హిట్ చేస్తే మీకు ఒక స్క్రిప్ట్ డౌన్లోడ్ అవుతుంది, get-docker.sh అని. దెన్ కింద sh దాని స్క్రిప్ట్ నేమ్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే దాని ఆటోమేటిక్ గా మీ మిషన్ లో డోకర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఇది నా లెనిక్స్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి, సో దీంతో ఇన్స్టలేషన్ ప్రాసెస్ డిఫరెంట్ అండి. ఆ కమాండ్ హిట్ చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు. మరి ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఎస్, సో మనకు సమ్ కమాండ్స్ ఉన్నాయి. సో అదే కమాండ్స్ మీరు సేమ్ వే నేను ఎలాగైతే చెప్తాను అదే వేలో మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో మనం యూజ్ చేసేది 8.2. సో మీరు ఈ కమాండ్స్ యూజ్ చేయాలి. సో ఇది డిఎన్ఎఫ్ కమాండ్స్ యూజ్ చేసి నేను డోకర్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. అంటే డిఎన్ఎఫ్ కాన్ఫిగ్ మేనేజర్ అనేది ఏంటంటే, యూజువల్లీ నా రిపాజిటరీని యాడ్ చేయబోతున్నాను. అంటే డోకర్ కి సంబంధించిన చూసారు ఇక్కడ యాడ్ రిపో. సో వాట్ ఈస్ ద డోకర్ యూఆర్ఎల్? సో డోకర్ ప్యాకేజ్ సంబంధించిన యూఆర్ఎల్ ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఎం రిపాజిటరీ లాగా ఇక్కడ నా రిపాజిటరీ యాడ్ చేశాను, డోకర్ రిపాజిటరీ యాడ్ చేశాను. సో వన్స్ మనం డోకర్ రిపాజిటరీ యాడ్ చేసిన తర్వాత, సో ఇప్పుడు మీరు sudo dnf repo list అనే కమాండ్ హిట్ చేస్తే నా రిపాజిటరీ నాకు ఇక్కడ లిస్ట్ చేస్తుంది. అంటే డోకర్ కి సంబంధించిన యాడ్ అయిందో లేదో చూడండి ఇక్కడ. సో వెరీ ఈజ్ ఇట్, చూసారు ఇక్కడ డోకర్ సి స్టేబుల్. ఎస్, డోకర్ సి స్టేబుల్ యాడ్ అయింది. ఎస్, అది రిపాజిటరీ లిస్ట్ యాడ్ అయిపోయింది. దెన్ వాట్ యూ క్యాన్ డూ, సో డైరెక్ట్ మీరు ఈ కమాండ్ హిట్ చేయొచ్చండి ఇక. ఓకే, ఏ కమాండ్ హిట్ చేయొచ్చు? సో ఈ కమాండ్ హిట్ చేయొచ్చు. ఏ కమాండ్? సో sudo dnf install docker -ce no best -y. ఓకే, సమ్ ఆఫ్ ద ప్రాసెస్ రన్నింగ్ లో ఉందంటే జస్ట్ ఆ ప్రాసెస్ ఫినిష్ అవ్వగానే దాన్ని ఆటోమేటిక్ గా నాకు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, దాని నా మిషన్ లో డోకర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ప్రాసెస్ ఇంకా 2733 అనే ప్రాసెస్ ఇంకా స్టిల్ ఆన్ గోయింగ్. సో వన్స్ ఆ ప్రాసెస్ స్కిల్ అయితే దెన్ అదే కంప్లీట్ అయితే దెన్ ఈ కమాండ్ కి సంబంధించిన ప్రాసెస్ నాకు స్టార్ట్ అవుతుంది. దెన్ మనం డోకర్ కి సంబంధించిన సర్వీసెస్ స్టార్ట్ చేసుకొని దెన్ డైరెక్ట్ గా డోకర్ కమాండ్స్ అనేది మనం హిట్ చేయొచ్చండి. ఫైన్, చూద్దాం. So still that process running, just I'm going to kill that process, kill -9. So what's the process? I don't know. జస్ట్ ఇక్కడ ప్రాసెస్ ఐడి నాకు ఇక్కడ డిస్ప్లే చేసింది కాబట్టి ప్రాసెస్ ఐడి చేసి కిల్ చేసి దాన్ని ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఎస్, ఇట్ స్టార్టెడ్. ఓకే, సో విల్ try. So what's error? Just give me a second. Okay, so I can use skip -broken. So for that, yes. Okay, so I can use this command. No best already use చేశాను కదా, then what's problem here? dnf install docker fnce no best. Yes, same command use చేశాను. Just give me a second. So try with m install docker -y. So I think podman అనేది నాకు ఇన్స్టాల్ అవుతుంది. docker -c.
Why it's not installing? 1 second, sir. So yum remove docker -y. Just give me a second. Clear the screen. Just will try from starting onwards. Okay. Otherwise, okay. So చూడండి ఇక్కడ just what I will do. I think ఈ script నీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. Just will try. We'll give try. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ get.docker.com అని చెప్పి మీ వెబ్లో హిట్ చేయండి. సో కర్ల్ కమాండ్ వచ్చేసి ఆ స్క్రిప్ట్ని డౌన్లోడ్ చేయండి. దెన్ వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ స్క్రిప్ట్ని రన్ చేయండి. సో ఈ విధంగా రన్ చేస్తే నాకు ఏమవుతుంది అంటే ఓకే పాడ్మ్యాన్ అనే సమ్ సాఫ్ట్వేర్ ఏదో ఇన్స్టాల్ అవుతుంది. ఆ తర్వాత మన కమాండ్స్ రన్ చేద్దాం. ఓకే ఫైన్. సో కూల్. సో ఇప్పుడు మనం చెక్ చేద్దామా. జస్ట్ డోకర్ హైఫన్ వర్షన్ అనే కమాండ్ హిట్ చేయి. ఓకే డోకర్ కమాండ్ నాట్ ఫౌండ్. కూల్. ఓకే కూల్. సో బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. దెన్ తర్వాత ఇప్పుడు నా డిఎన్ఎఫ్ రిపోజిటరీని లిస్ట్ చేస్తాను. సో ఫైన్. సో డిఎన్ఎఫ్ రిపో లిస్ట్. ఎస్, నా డోకర్ సి స్టేబుల్ వర్షన్ యాడ్ అయింది. కూల్. దెన్ సో ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్స్టాల్ డోకర్ సి నో బెస్ట్. సో ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. సో ఏమొస్తుంది చూద్దాం. సో ప్యాకేజ్ కంటైనర్డ్. సో కాన్ఫ్లిక్ట్ విత్ ద ఓకే మోడ్యూల్. ఓకే, సో ఇక్కడ చూసారా కంటైనర్స్ లేవు బట్ నన్ ఆఫ్ ద ప్రొవైడర్స్ బి ఇన్స్టాల్డ్. I think leave it script broken. Just pass the docker-ce-y. Okay. So problem with installing the package Podman. Okay, so if Podman package install చేస్తే నాకు ప్రాబ్లం వచ్చిందంట. So for that what we can do, just remove it. So Podman package ని రిమూవ్ చేసేదానికి remove podman-y అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. Then try to install again. Then so again what happened? So ఇక్కడ చూసారా build ah. సో ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తే నాకు ప్రాబ్లం వచ్చిందంట. ట్రై దిస్ కమాండ్. ఓకే, దెన్ ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. ఇది రిమూవ్ చేసిన తర్వాత దెన్ ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తే దాన్ని పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. చూద్దామా. ఎస్, సో ఆ ప్యాకేజ్ నాకు అన్ఇన్స్టాల్ అవుతుంది. ఎస్ కాదర్వల్లి, వాట్ ఈస్ /opt/ ఏంటి /opt/ అంటే ఏంటి? అలా హిట్ చేయాలా? ఎస్ సార్, వీకెండ్ సెక్షన్ అటెండ్ అవ్వలేదు మీరు. Okay, then it looks good. So try with yum install. I think I can use so this command no best passing. Problem లేదు. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. సో sudo dnf install just no best. Yes, it's installing docker 19.03.13. yes, ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. నో సార్, సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. సో ఫస్ట్ మీరు ఈ 8.2 అని మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. దిస్ అప్ టు హియర్ దట్స్ ఎనఫ్. ఇక్కడ నేను ఏదైతే హైలైట్ చేస్తే నా కమాండ్స్ హిట్ చేస్తే ఎనఫ్. ఈ డాక్యుమెంట్ మీకు డ్రైవ్ లోకి వస్తుంది, నో ఇష్యూస్. 8.1 లో అయితే ఈ కమాండ్స్ ఓకే, 8.2 లో ఈ కమాండ్స్. సో 7 యూజ్ చేసేవాళ్ళు అంటే ఇవి అవసరం లేదు, ఈ ఫైర్ వాల్స్ నాట్ రిక్వైర్డ్. 7 లో అయితే ఈ కమాండ్స్. సో install docker-y ఆర్ సో కర్ల్ కమాండ్ యూజ్ చేసి ఇచ్చేస్తే అయిపోద్ది. సో యూ కెన్ ట్రై విత్ ఎనీథింగ్. 8.2 అయితే ఇది ట్రై చేసుకోండి. ఓకే, ఆల్ కమాండ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం, సేమ్ వే. ఫైన్. సో నా మిషన్ లో డోకర్ ఇన్స్టాల్ అయిన తర్వాత దానికి సంబంధించిన సర్వీసెస్ చెక్ చేద్దాం.
సో వన్స్ ఆ సర్వీసెస్ నాకు బై డిఫాల్ట్ గా స్టాప్ లో ఉంటాయి. సో తర్వాత స్టార్ట్ చేద్దాం. నిన్న అటెండ్ అయిన వ్యక్తి ఈరోజు అటెండ్ అవ్వలేదు. రమేష్ చంద్ర ఈరోజు అటెండ్ అవ్వలేదు. నరేష్ అటెండ్ అవ్వలేదు. ఇంకొకరెవరు హరిబాబు అటెండ్ అవ్వలేదు. ఫైన్, అంతే. సో అందరిలాగా షార్ట్ గా 1 మంత్ పెట్టుకుంటే సరిపోయింది సార్. మనం కూడా ఏదో ఇంపార్టెంట్ కొన్ని చెప్పుకొని కొన్ని సెక్షన్స్ నాకెందుకు 2 months 3 months చెప్పాల్సిన అవసరం లేదు కదా నాకు కూడా. సో థియరిటికల్ గా చెప్పేసి దాన్ని ఏదో 2 పీపీటీలు వేసేసి అది ఇది సంథింగ్ మీరు చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి సరిపోయిండు. మీకు కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ గా ఉండిండు. బట్ మనం అలా కాదు కదా. సో ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా చూపించుకొని విండోస్ లో చూపించుకొని లెనిక్స్ లో చూపించుకొని ఇలా చేస్తున్నాం కదా. అంతే, అలా మీకు బోర్ కొడతా ఉంటది. ఎస్ ఎస్ గౌస్, ఎస్ హరుణ్, అవునా? అవునా సార్? ఓకే, సో నాకు సర్వీసెస్ అనేది స్టాప్ లో ఉన్నాయి. నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎస్, సర్వీసెస్ నాకు స్టార్ట్ అయిపోయినాయి. దెన్ వీటిని నేను బూటింగ్ ప్రాసెస్ లో ఎనేబుల్ చేస్తున్నాను. సో బై యూజింగ్ సిస్టమ్, ఎస్ సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ డోకర్. కూల్, బూటింగ్ ప్రాసెస్ లో ఎనేబుల్ చేసేసాను. పర్ఫెక్ట్, దట్స్ కూల్. సో మన మిషన్ లో డోకర్ అనేది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేసేసాం. దాని అదే విధంగా దానికి సంబంధించిన సర్వీసెస్ ని స్టార్ట్ చేసేసాం. ఓకే, 19.0.3.13, సో 1.3 అనే వర్షన్ నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసేసాను. కూల్. సో వెరీ ఫస్ట్ కమాండ్ డోకర్ ఇన్ఫో. సో ఎప్పుడైతే నేను ఇక్కడ డోకర్ ఇన్ఫో అనే కమాండ్ హిట్ చేస్తే మొత్తం నాకు అంటే నాకు డోకర్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఇక్కడ లిస్ట్ చేస్తుంది. చూసారు ఇక్కడ డోకర్ ఇన్ఫో అనే కమాండ్ హిట్ చేశాను. సో డీబగ్ మోడ్ ఫాల్స్ లో ఉంది. సో కంటైనర్స్ నాకు ఎన్ని ఉంటాయని డిస్ప్లే వస్తుంది. యాజ్ ఆఫ్ నో మనం ఏం కంటైనర్స్ కానీ ఏం క్రియేట్ చేయలేదు. లీవ్ ఇట్ బై డిఫాల్ట్ నాకు 0 డిస్ప్లే వస్తుంది. రన్నింగ్ కంటైనర్స్ ఎన్ని ఉన్నాయి, పాస్డ్ కంటైనర్స్ ఎన్ని ఉన్నాయి, స్టాప్డ్ కంటైనర్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, వాట్ ఈస్ ద వర్షన్ యూ ఇన్స్టాల్. ఓకే, దాని అదే విధంగా నీకు ఎంత జీబీ ఆక్యుపై చేసింది, వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ టైప్, సో వాట్ ఈస్ ద కర్నల్ వర్షన్, మోడల్ వర్షన్. ఓకే, సో ఇదంతా జనరల్ గా నీ లోకల్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే వస్తుంది. కూల్. సో ఫైన్. సో మనం టోకర్ ఇన్స్టాల్ చేసేసాం. ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ మనం ఏంటి, మనకి ఇమేజెస్ కావాలి. అంటే ఆల్రెడీ నా మిషన్ లో ఇమేజెస్ ఉన్నాయేమో చూద్దామా, లేదు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇమేజెస్ ని, ఆ ఇమేజెస్ యూజ్ చేసి మన కంటైనర్స్ ఎలా క్రియేట్ చేయాలి, కంటైనర్ లోపలికి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇప్పుడు స్టాప్ చేయడం రీస్టార్ట్ చేయడం. ఓకే, ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ డోకర్ ఇమేజెస్. సో ఎప్పుడైతే నేను డోకర్ ఇమేజెస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఏదైతే ఉంటాయో ఆ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ నాకు ఇక్కడ లిస్ట్ చేస్తాయండి. సో ఇన్ కేస్ నాకు ఏదైనా ఇమేజ్ ఉంటే వాట్ ఈస్ ద ఇమేజ్ నేమ్. ఓకే, సో నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ఉంటే వాట్ ఈస్ ద ఇమేజ్ నేమ్, ఆ ఇమేజ్ నేమ్ ఇక్కడ నాకు డిస్ప్లే వస్తుంది. దెన్ ఆ రెస్పెక్ట్ ఇమేజ్ కి ఏదైనా ట్యాగ్ ఉంటే ఆ ట్యాగ్ నేమ్ నాకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. వాట్ ఈస్ ద ఇమేజ్ ఐడి. సో ఎవ్రీ ఇమేజ్ కి ఒక రెస్పెక్ట్ ఇమేజ్ ఐడి ఉంటుంది. ఆ ఇమేజ్ ఐడి నాకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. దెన్ అదే విధంగా ఎప్పుడు క్రియేట్ చేశారు, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్. ఎస్, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్. దెన్ ఇంకా ఏమన్నా ఇంకా నేమ్ ఇంకేం లేదు. సో సైజ్ ఏంటి, ఇదంతా ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ లిస్ట్ చేస్తుంది. సో నా మిషన్ లో ఎలాంటి ఇమేజెస్ లేవు. సో ఇప్పుడు మనం ఇమేజెస్ ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎస్, సో సార్ మీరు డైరెక్ట్ గా మీ వెబ్ లోకి వెళ్ళి dokerhub.com అని చెప్పి మీరు వెబ్ లో హిట్ చేయొచ్చు. hub.doker.com లేదా dokerhub.com అని చెప్పి వెబ్ లో హిట్ చేసిన ఫైన్. సో మీకు అకౌంట్ లేకంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఎస్, అకౌంట్ లేకంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అంటే అకౌంట్ క్రియేట్ చేసుకుని కంపల్సరీ ఇక్కడికి వెళ్ళాలని లేదు, నాట్ రిక్వైర్డ్. సో ఫైన్, సో జస్ట్ గివ్ మీ సెకండ్, ఇక్కడ లాగిన్ అవుతున్నాను. సో మీకు అకౌంట్ లేకంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి, సేమ్ లైక్ మన గిట్ హబ్ రిపాజిట్ లాగా. సో ఇక్కడ మీకు ఉంటుంది. సో మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. సపోజ్ మీకు ఏ ఇమేజ్ కావాలనుకో ఆ ఇమేజ్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నాకు సెంటోఎస్ అనే ఇమేజ్ కావాలా, ఎస్ ఐ కెన్ సెట్ సెంటోఎస్. సెంటోఎస్ అనే ఇమేజ్, సెంటోఎస్ అనే నేమ్ తో సెట్ చేస్తే ఇక్కడ చూసారా ఇది అఫీషియల్ అంట. ఇలా మనకు లిస్ట్ చేస్తాయి, చాలా చాలా ఇమేజెస్ మనకి లిస్ట్ చేస్తాయి. ఓకే ఫైన్. సో మనకి ఏది కావాలంటే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ బ్రౌజర్ లోకి వెళ్ళి సెర్చ్ చేసుకునే బదులు జస్ట్ ఐ కెన్ సెర్చ్ ఫ్రమ్ కమాండ్ ప్రాంప్ట్. సో ఇక్కడ చూడండి డోకర్ సెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హలో వరల్డ్ అనే ఇమేజ్ కావాలనుకో, జస్ట్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అనేది ఇమేజ్ నేమ్. చూడండి ఇక్కడ డోకర్ సెర్చ్ హలో వరల్డ్ అని హిట్ చేస్తే స్టార్ రేటింగ్స్ ఉంటాయి, ఆ స్టార్ రేటింగ్స్ బట్టి నాకు డిస్ప్లే వస్తుంది. చూసారు ఇక్కడ ఇది నేమ్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇది దానికి సంబంధించిన ఇమేజ్ యొక్క డిస్క్రిప్షన్,
ఇది స్టార్ రేటింగ్స్, ఇది అఫీషియల్ కాదు. అఫీషియల్ అంటే ఏంటి, డోకర్ కమ్యూనిటీ వాడు క్రియేట్ చేసింది. నాన్ అఫీషియల్ ఇవన్నీ రెస్ట్ ఆల్ థింగ్ నాన్ అఫీషియల్ అంటే మనలాంటి యూజర్స్ క్రియేట్ చేసినట్టు. సో ఇవన్నీ ఇమేజ్ నేమ్స్ చూసారు ఇక్కడ, హలో వరల్డ్ అనేది, కైట్మెటిక్ హలో వరల్డ్ ఇంజినెక్స్ అని, టోటమ్ హలో వరల్డ్ అని, ఇలాంటివన్నీ ఏంటంటే ఇమేజ్ నేమ్స్. ఇప్పుడు నేను ఏదైనా ఒక రెస్పెక్ట్ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకో, సో ఏం చేయాలి తెలుసా, డోకర్ పుల్, ఎస్ డోకర్ పుల్, దెన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ నేమ్ హిట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను డోకర్ పుల్ టోటమ్ హలో వరల్డ్ అని హిట్ చేస్తున్నాను. సారీ ఇట్స్ టైపో ఎర్రర్. ఓకే, డోకర్ పుల్ టోటమ్ హలో వరల్డ్ అని హిట్ చేస్తున్నాను. ఓకే, డోకర్ పుల్ టోటమ్ హలో వరల్డ్ అని హిట్ చేస్తున్నాను. ఓకే ఫైన్. సో డోకర్ పుల్ టోటమ్ హలో వరల్డ్ అని హిట్ చేస్తే ఆ ఇమేజ్ నాకు ఇక్కడ నా లోకల్ మెషిన్ లోకి డౌన్లోడ్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు డోకర్ ఇమేజెస్ అనే కమాండ్ హిట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ డోకర్ ఇమేజెస్ అనే కమాండ్ హిట్ చేస్తే చూసారు ఇక్కడ, ఇది వచ్చేసి రిపోజిటరీ నేమ్ అంటే నా ఇమేజ్ నేమ్. సో ఇమేజ్ కి సో డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ గా లేటెస్ట్ ట్యాగ్ ఉంటుంది. దెన్ లేటర్ గా మనం డిఫరెంట్ ట్యాగ్స్ మీద వర్క్ చేస్తాం. అప్పుడు మీకు ఈజీగా అర్థం ట్యాగ్ ఏంటి అనేది. ఓకే, సో ఇది ఇమేజ్ ఐడి, ఎవ్రీ ఇమేజ్ ఒక ఐడి ఉంటుంది. ఇది ఎప్పుడు క్రియేట్ చేస్తే తెలిసి ఇమేజ్ ని 4 years అగో క్రియేట్ చేస్తారంట. ఆ తర్వాత ఏం మోడిఫికేషన్ చేయలేదంటే టోటమ్ హలో వరల్డ్. టోటమ్ అనేది ఒక ఆర్గనైజేషన్ నేమ్, హలో వరల్డ్ అనేది ఒక రిపోజిటరీ నేమ్. ఓకే, అంటే మనం ఎందుకు ఇదే డౌన్లోడ్ చేసుకున్నాం అంటే అట్లే లేదు, మన ఇష్టం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది దాని సైజ్ అంట 17.8 MB ఉందంట ఈ ఇమేజ్. ఈ ఇమేజ్ ని రన్ చేస్తే నాకు టోటమ్ హలో వరల్డ్ సంబంధించిన కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే సెంటోస్ అనే ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడు మీరు డోకర్ సెర్చ్ దెన్ సెంటోస్ అని హిట్ చేయాలంటే, సో యువర్ విచ్, నీకు డైరెక్ట్ ఇమేజ్ నేమ్ తెలుసు అనుకో, డైరెక్ట్ నువ్వు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డోకర్ పుల్ సెంటోస్, సో ఇమేజ్ నేమ్ నాకు తెలుసు సెంటోస్ అని. చూసారు ఇక్కడ, డోకర్ పుల్ సెంటోస్ అని హిట్ చేస్తే బై డిఫాల్ట్ గా లేటెస్ట్ ట్యాగ్ ని ప్రిఫర్ చేస్తుంది. సో ట్యాగ్స్ కాన్సెప్ట్ ఆఫ్ సపరేట్ గా వస్తుంది, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ట్యాగ్ ఎలా పిక్ చేయాలి ఏంటి అనేది, మనం ఓన్ ట్యాగ్స్ క్రియేట్ చేయడం ఇదంతా. సో ఎప్పుడైతే నేను డోకర్ పుల్ సెంటోస్ అని హిట్ చేస్తే దెన్ సో నాకు సెంటోస్ అనే ఇమేజ్ నా docker-hub.com నుంచి, సో అది సెంట్రల్ అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి నా లోకల్ మిషన్ లోకి డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ నాకు ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఓకే, చెక్ చేస్తే నాకు ఆ ఇమేజ్ ఇక్కడ నాకు లిస్ట్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ ఇమేజ్ ఎలా లిస్ట్ చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ని డోకర్ ఇమేజెస్ అనే కమాండ్ హిట్ చేస్తే నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ నాకు ఇక్కడ లిస్ట్ చేస్తే చూసారు ఇక్కడ సెంటోస్ ఇమేజ్. సో ట్యాగ్ నేమ్ బై డిఫాల్ట్ గా లేటెస్ట్ వచ్చింది, కూల్. సో వాట్ ఈస్ ద ఇమేజ్ ఐడి, దెన్ ఎప్పుడు ఇది క్రియేట్ చేశారు, 3 months అగో మోడిఫికేషన్ చేశారు. అంటే క్రియేటెడ్ అంటే ఇప్పుడు ఈ రోజు ఏదైనా మోడిఫికేషన్ చేశాను అనుకో, మోడిఫైడ్ కపుల్ ఆఫ్ అవర్స్, 1 hour 2 hour 24 hours 1 day 2 day 1 week 10 days 1 month అలా వస్తాయి. ఓకే, సో ఇలా. సో వాట్ ఇస్ ద సైజ్, 215 MB ఉందంట. ఈ 3 months అగో డోకర్ కమ్యూనిటీ వాడు అదే సెంటోస్ సంబంధించిన ఇమేజ్ లో ఏదో మోడిఫికేషన్ చేశాడు, కూల్. సో ఓకే ఫైన్, నీ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇమేజ్ ని కంటైనర్ లాగా ఎలా క్రియేట్ చేయాలి, సో ఇన్ కేస్ నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటైనర్స్ ఏమైనా ఉన్నాయా ఎలా చెక్ చేయాలి. సో ఫస్ట్ థింగ్, ఎగ్జిస్టింగ్ కంటైనర్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి మనం ఏ కమాండ్ యూజ్ చేస్తాం అంటే డోకర్ పిఎస్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. వాట్ ఇస్ ద కమాండ్, డోకర్ పిఎస్. సో డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే, సో హియర్ ఇట్ విల్ లిస్ట్ ద కంటైనర్ ఐడి. సో ఈ ఎవ్రీ కంటైనర్ హ్యావింగ్ ఓన్ కంటైనర్ ఐడి. సో ఇది కంటైనర్ ఐడి. దెన్ వాట్ ఇస్ ద ఇమేజ్, ఏ ఇమేజ్ యూజ్ చేసుకున్న కంటైనర్ క్రియేట్ అయింది. సో వాట్ ఇస్ ద బేస్ ఇమేజ్, ఓకే ఆ కంటైనర్ క్రియేట్ అవడానికి బేస్ ఇమేజ్ ఏంటి. దెన్ అదే విధంగా వాట్ ఇస్ ద బై డిఫాల్ట్ కమాండ్, then when it created, then what is the status of container, so is it up or something off, so past. Okay, so what is the status of the container. Then so if you open any port numbers for that particular container, so it will list the port numbers, then as well as name of the container, each container having the own dedicated name. Okay, so we can change names or we can rename it. So while creating itself we can pass our own name, so we can do whatever we want. సో ఎస్ ఇది సార్ డోకర్ పిఎస్ ని కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఇక్కడ లిస్ట్ చేస్తుంది, కూల్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నాకు నా ఇమేజ్ యూజ్ చేసి ఇంకా కంటైనర్ క్రియేట్ చేయాలి. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ కంటైనర్ బై యూజింగ్ CentOS image. Okay, so the command is docker run -it. So docker run -it means interactive terminal. Then what is the image, so by which image you are going to create a container, so you need to pass that image name or image id, whatever it may be, your wish. So image name or image id, you can use anything. So just I'm going to prefer my image name. Okay, no need to provide any tag names. So as of now we'll get only latest tags, then later we can discuss about tags. Okay, so you don't pass any tag name, it will pick the always latest tag. Okay, so docker run -it CentOS, enter. So now what happened now,
by using this image, CentOS image, it automatically created container and it switched into that container. So now we are inside CentOS container. So now I'm inside container. See here. So previously it's showing like this, root at the rate of server 60. Now it's showing that root at the rate of blah 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 something ID. So this is the container ID. Okay, this is the container ID. I'm inside container. If I hit some X command docker, so it's showing that command not found. Why? Inside docker I didn't install any docker. So even I didn't install git, even I didn't install Java. So that's why it's showing that command not found. Got it? So now I'm inside container. So if I go to /opt directory also, if you list the ls command, so nothing, no files available. It's a fresh container. Okay, it's a fresh container. So you don't have any files, any softwares, nothing. It's base operating system. Okay, it's just like a base operating system. If you want, you can install whatever you want. Okay, cool. So now I'm inside container, right? So if I want come out of container, so ఇప్పుడు నేను కంటైనర్ లో ఉన్నాను కదా, జస్ట్ నేను కంటైనర్ లోంచి బయటకు రావాలంటే సో ప్రెస్ ద ఎగ్జిట్ కమాండ్. ఓకే, ఎగ్జిట్. సో టైప్ ఎగ్జిట్. దెన్ ఇప్పుడు నేను నా కంటైనర్ లోంచి నేను బయటకు వచ్చేసాను అంటే. సో అగైన్ ఐఎమ్ బ్యాక్ టు మై ఓన్ సర్వర్, హోస్ట్ సర్వర్. ఓకే, సో ఇప్పుడు నా హోస్ట్ సర్వర్లోకి వచ్చేసాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఓకే నా హోస్ట్ సర్వర్లోకి వచ్చేసాను కదా, ఫైన్. సో ఇప్పుడు సార్ నేను కంటైనర్ క్రియేట్ చేశాను, కంటైనర్ నుంచి బయటకు వచ్చేసాను. ఆ కంటైనర్ ని మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చా? కంటైనర్ ఏమైపోయింది? స్టాప్ లో ఉందా, రన్నింగ్ లో ఉందా? ఏమైందంటే ఎప్పుడైతే మీరు ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ద కంటైనర్ విల్ స్టాప్ ఆటోమేటికలీ. సార్ ఎప్పుడైతే మనం ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తే కంటైనర్ స్టాప్ అయిపోయి కంటైనర్ నుంచి మనం బయటకు వస్తాం. అదేంటి సార్, ఎగ్జిట్ అనేది కామన్ కమాండ్ కదా, కంటైనర్ ఎందుకు స్టాప్ అవుతుంది అంటే, స్టాప్ కాకుండా మనం ఏం చేయాలి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తే నీ కంటైనర్ స్టాప్ అవుతుంది. కూల్. సో ఇప్పుడు ఆ ఎగ్జిట్ అనే కంటైనర్ నేను ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు చూసారా, సో డోకర్ పిఎస్ అంటే ఏం చెప్పాను నేను, లిస్ట్ ఆఫ్ కంటైనర్స్ లిస్ట్ చేస్తుంది అన్నాను కదా. ఇప్పుడైతే నేను డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే నాకు ఇక్కడ ఏం డిస్ప్లే చేయట్లేదు, అగైన్ ఇట్స్ షోయింగ్ ఎంప్టీ. అవునా కదా? సో వెన్ ఐ హిట్ ద డోకర్ పిఎస్ కమాండ్, ఇట్ నాట్ షోయింగ్ ఎనీ కంటైనర్ నేమ్, కంటైనర్ ఐడి, బ్లా బ్లా బ్లా. ఓకే, సో దట్ మీన్స్ దెర్ ఈస్ నో కంటైనర్స్. ఎస్ సార్, ఇక్కడ డోకర్ పిఎస్ అనేది ఏంటంటే ఓన్లీ రన్నింగ్ కంటైనర్స్ మాత్రమే నాకు ఇక్కడ లిస్ట్ చేస్తుంది. ఇట్ విల్ షో ద ఓన్లీ రన్నింగ్ కంటైనర్స్. ఓకే, రన్నింగ్ కంటైనర్స్ లిస్ట్ చేసేదానికి మనం డోకర్ పిఎస్ యూజ్ చేస్తున్నాం. Is there any other command to list the all containers? Yes, we have command called docker ps-a. Yes, so ఎప్పుడైతే మనం docker ps-a అనే command hit చేస్తే it will list the all containers. It may be running containers, it may be stopped containers, it may be paused containers. So everything it will list here. Okay, చూసారు ఇక్కడ. So this is the container ID we created. Then ఏ image యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం, CentOS image యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. What is the by default command? So I think ఆ కంటైనర్ లోపల బై డిఫాల్ట్ బిన్ బ్యాష్ అనేది యూజ్ చేస్తుంది. ఎప్పుడు క్రియేట్ చేస్తాం? 2 minutes ago మనం ఈ కంటైనర్ క్రియేట్ చేస్తాం. వాట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ కంటైనర్? ఎగ్జిటెడ్ అంటే స్టాప్ లో ఉందని మీనింగ్. ఇప్పుడు స్టాప్ అయ్యి ఎంత టైం అయింది మనకు? a minute ago. Any specific port numbers we are using? No port numbers. Then this is the container name. కంటైనర్ నేమ్ చూసారా, బై డిఫాల్ట్ ఏదో వచ్చింది. ఓకే, గోల్డ్ వసీర్ ఏదో వచ్చింది. ఓకే, సో కంటైనర్ నేమ్ మళ్ళీ తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు, మనం డిఫైన్ చేయొచ్చు. కూల్. సార్ ఇప్పుడు నేను అగైన్ డోకర్ రన్ -it దాన్ని ఇమేజ్ నేమ్ హిట్ చేస్తే అగైన్ నాకు కంటైనర్ క్రియేట్ అవుతుందా? ఎస్, అగైన్ ఫ్రెష్ కంటైనర్ క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ. ఎస్, అగైన్ నేను డోకర్ రన్ -it హిట్ చేస్తున్నాను. సో అగైన్ నాకు ఫ్రెష్ కంటైనర్ క్రియేట్ అయ్యి నేను కంటైనర్ లోపలికి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు నేను అగైన్ ఏం చేస్తాను అంటే ఎగ్జిట్ కమాండ్ హిట్ చేస్తున్నాను, కంటైనర్ నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు చెక్ చేయి, డోకర్ ps-a కమాండ్ హిట్ చేయి. చూసారు ఇక్కడ. సో 12 seconds అగో నా కంటైనర్ క్రియేట్ అయింది, 4 seconds అగో దాన్ని స్టాప్ చేసేసాను. ఎగ్జిట్ కమాండ్ హిట్ చేశాను కదా, స్టాప్ అయిందన్నాను కదా, చూడండి ఇక్కడ. సో దిస్ ఇస్ ద కంటైనర్ ఐడి, దిస్ ఇస్ ద కంటైనర్ నేమ్, ఏ ఇమేజ్ యూజ్ చేసి మన కంటైనర్ క్రియేట్ చేస్తాం, CentOS. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ నాకు లిస్ట్ చేస్తుంది. అగైన్ ఇప్పుడు నేను డోకర్ రన్ -it CentOS హిట్ చేస్తే ఏమవుతుంది? అగైన్ ఫ్రెష్ కంటైనర్ క్రియేట్ అయింది. సార్ ఎగ్జిట్ కమాండ్ హిట్ చేస్తే నా కంటైనర్ స్టాప్ అవడం ఏంటి? నా కంటైనర్ స్టాప్ అవ్వకూడదు, బట్ నేను కంటైనర్ నుంచి బయటకు రావాలి. సో ఇస్ దేర్ ఎనీ అదర్ కమాండ్? ఎస్ సార్, మనకు డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే కంట్రోల్ PQ అనేది గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారు? కంట్రోల్ PQ, ఈ 3 బటన్స్ ప్రెస్ చేస్తే మీ కంటైనర్ నుంచి బయటకు వస్తారు, బట్ స్టిల్ నీ కంటైనర్ రన్నింగ్ లో ఉంటుంది. చెక్ ద డోకర్ PS. చూసారు ఇక్కడ, డోకర్ PS అనే కమాండ్ చెక్ చేయండి. ఎస్, డోకర్ PS అనే కమాండ్ హిట్ చేస్తే దిస్ ఇస్ ద డోకర్ కంటైనర్ ఐడి. సో విచ్ ఇమేజ్, దెన్ వాట్ ఇస్ ద డిఫాల్ట్ కమాండ్, సో వెన్ యూ క్రియేటెడ్, దెన్ వాట్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ ద కంటైనర్, ఇట్స్ స్టిల్ అప్ అండ్ రన్నింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 26 seconds అగో మనం క్రియేట్ చేసామంట,
25 సెకండ్స్ నుంచి ఇది అప్ అండ్ రన్నింగ్ లో ఉందంట. దట్ మీన్స్ నాకు కంటైనర్ క్రియేట్ అవడానికి ఇట్స్ టుక్ ఓన్లీ 1 సెకండ్ టైం. Okay, got it. So as of now we didn't pass any port numbers for this container, so it's showing nothing. Okay, so ఇది కంటైనర్ నేమ్. ఓకే, ఇలా ఉంది, ఫైన్. ఇప్పుడు నాకు నేను ఏం చేశాను, డోకర్ రన్ -8 సెంటోస్ హిట్ చేస్తే కంటైనర్ లోపలికి వెళ్ళాను. నేను అక్కడ ఏం చేశాను, కంట్రోల్ PQ హిట్ చేస్తే కంటైనర్ నాకు అలాగే రన్నింగ్ లోంచి కంటైనర్ నుంచి బయటకు వచ్చేసాను. కూల్, లుక్స్ గుడ్. సో ఇప్పుడు నేను డోకర్ PS-A ఇద్దాం, ఏమవుతుందో చూడు. ఇక్కడ డోకర్ PS-A ఇస్తే నేను ఏం చెప్పాను, -A అంటే ఆల్ కదా. సో చూసారు ఇక్కడ నా కంటైనర్ స్టిల్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంది. ఎస్ అప్ లో ఉంది. ఎస్ అప్ లో ఉందా లేదా? ఎస్ అప్ లో ఉంది. కూల్ సార్. ఇప్పుడు నేను కంటైనర్ క్రియేట్ చేశాను. కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు కంటైనర్ లోపలికి వెళ్ళాం. ఓకే, బానే ఉంది. నేను ఎగ్జిట్ హిట్ చేస్తే కంటైనర్ స్టాప్ అయిపోయి బయటకు వచ్చేసాను. పర్ఫెక్ట్. కంట్రోల్ PQ హిట్ చేస్తే కంటైనర్ రన్నింగ్ లో ఉండి కంటైనర్ నుంచి బయటకు వచ్చేసాను. ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ టు కనెక్ట్ అగైన్ దోస్ కంటైనర్స్? ఇప్పుడు నువ్వేం చేసావు, సపోజ్ నువ్వు ఒక సర్వర్ క్రియేట్ చేసావు. ఇప్పుడు బ్యాచ్ 61 సర్వర్ క్రియేట్ చేసావు. ఇప్పుడు నేను స్టాప్ చేశాను, ఈ సర్వర్ స్టాప్ చేశాను. మళ్ళీ ఈ సర్వర్ కనెక్ట్ అవ్వచ్చు అంటే ఎస్, ఆన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. లేదు నేను పుట్టి ద్వారా కనెక్ట్ అయ్యాను, పుట్టిలోంచి ఎగ్జిట్ అయ్యాను, మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు అంటే ఎస్, మళ్ళీ పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. అవునా కదా? సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ కంటైనర్ రన్నింగ్ లో ఉంది. ఈ రన్నింగ్ కంటైనర్ నేను కనెక్ట్ అవ్వచ్చా? ఎస్, ఐ కెన్. ఇవి స్టాప్ లో ఉన్నాయి, ఈ కంటైనర్ స్టాప్ లో ఉంది. ఈ కంటైనర్ మళ్ళీ నేను స్టార్ట్ చేసి కనెక్ట్ అవ్వచ్చా? ఎస్, ఐ కెన్. ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దామా? ఎస్. సో ఒక రన్నింగ్ కంటైనర్ కి ఎలా కనెక్ట్ అవుతా ఉంటే, సో వీ కెన్ యూజ్ డోకర్ అటాచ్ కమాండ్. డోకర్ అటాచ్ దెన్ కంటైనర్ ఐడి. సో చూసారు ఇక్కడ నేను ఇన్సైడ్ కంటైనర్ లోపలికి వెళ్ళిపోయాను. డోకర్ అటాచ్ దెన్ రెస్పెక్ట్ టు కంటైనర్ ఐడి హిట్ చేస్తే మనం ఆ కంటైనర్ లోపలికి వెళ్ళిపోయాం. ఇప్పుడు అగైన్ నేను ఆ కంటైనర్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఎగ్జిట్. ఎగ్జిట్ హిట్ చేస్తే ఏమవుతుంది? కంటైనర్ స్టాప్ అవుతుంది. సార్ నేను ఇప్పుడు ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేశాను అనుకో, ఏమవుతుంది? కంటైనర్ స్టాప్ అవుతుంది. బట్ ఎగ్జిట్ హిట్ చేయకుండా కంట్రోల్ PQ హిట్ చేస్తే కంటైనర్ లోంచి బయటకు వచ్చేస్తాను. సో స్టిల్ నీ కంటైనర్ రన్నింగ్ లో ఉంటుంది. చూడు ఇక్కడ ఎస్, డోకర్ PS-A. ఎస్, స్టిల్ నా కంటైనర్ రన్నింగ్ లో ఉందా? ఎస్. సో సపోజ్ నేను ఇప్పుడు ఈ కంటైనర్ కనెక్ట్ అవ్వాలి. సో ఈ కంటైనర్ ఏంటి, ఎగ్జిట్ స్టేట్ లో ఉంది, అంటే స్టాప్ లో ఉంది. సో కనెక్ట్ అవుదామా? ఎస్, డోకర్ అటాచ్ దెన్ కంటైనర్ ఐడి. చూడండి ఇక్కడ ఏం అవుట్పుట్ డిస్ప్లే చేసింది నాకు, యూ కెనాట్ అటాచ్ ఇట్ టు స్టాప్ కంటైనర్, స్టార్ట్ ఇట్ ఫస్ట్. ఎస్, కరెక్ట్, రైట్. సో అంటే స్టాప్ చేస్తున్న సర్వర్ నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు? కనెక్ట్ అవ్వదు. అంటే సర్వర్ రన్ చేసే కదా నువ్వు సర్వర్ కనెక్ట్ అయ్యేది. సేమ్ లైక్ దట్. సో వాట్ ఈస్ షోయింగ్, యూ కెనాట్ అటాచ్ టు స్టాప్ కంటైనర్, స్టార్ట్ ఇట్ ఫస్ట్. సో హౌ టు స్టార్ట్ ఏ కంటైనర్? సో ఒక కంటైనర్ స్టాప్ లో ఉంది. ఎస్, ఆ కంటైనర్ స్టాప్ లో ఉన్న కంటైనర్ మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఎస్, సో వీ హ్యావ్ ఎ కమాండ్ కాల్ డోకర్ స్టార్ట్. డోకర్ స్టార్ట్ దెన్ రెస్పెక్ట్ టు కంటైనర్ ఐడి. Docker start container ready. Yes, what it will show? It will start the container. See here, it's now up and running. So ఇప్పుడు నేను docker attach then respect to container ready hit చేస్తే it will start automatically. See, docker attach then container ready. Sorry, docker start container ready hit చేస్తే container start అవుతుంది. docker attach container ready hit చేస్తే respect to container నేను connect అవుతాను. Yes, now I'm inside container. Cool. నేను కంటైనర్ ఉన్నాను లేదా? ఎస్. సో ఇప్పుడు అగైన్ ఈ కంటైనర్ ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తాను, కంటైనర్ స్టాప్ అయిపోతుంది. లేదు నేను కంట్రోల్ PQ హిట్ చేస్తే కంటైనర్ నుంచి బయటకు వచ్చేస్తాను, దాని కంటైనర్ నాకు స్టిల్ రన్నింగ్ లో ఉంటుంది. చూసారు ఇక్కడ కంటైనర్ రన్నింగ్ లో ఉంది. ఎస్. సో ఇప్పుడు నేను దీన్ని కూడా స్టార్ట్ చేయాలా? ఎస్, ఐ కెన్ స్టార్ట్ ఇట్. సో సేమ్ కమాండ్ డోకర్ స్టార్ట్ దెన్ కంటైనర్ ఐడి. ఎస్, డోకర్ స్టార్ట్ దెన్ కంటైనర్ ఐడి. ఎస్, కంటైనర్ స్టార్ట్ అయిపోయింది. చూద్దామా డోకర్ PS-A. ఎస్, ఇట్స్ అప్ అండ్ రన్నింగ్. సో మీరు ఎప్పుడైతే డోకర్ PS-A కమాండ్ హిట్ చేస్తున్న కంటైనర్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంటుంది. పర్ఫెక్ట్. ఓకే, ఈ విధంగా మనం స్టార్ట్ చేస్తున్నాం, దానికి డోకర్ అటాచ్ కమాండ్ చేసి కనెక్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు సార్ ఈ కంటైనర్ ని స్టార్ట్ చేశాను. ఓకే, ఈ కంటైనర్ రన్నింగ్ లో ఉంది, బట్ ఈ కంటైనర్ ని మళ్ళీ స్టాప్ చేయాలి అంటే ఇప్పుడు నేను డోకర్ అటాచ్ కమాండ్ చేసి కంటైనర్ కనెక్ట్ ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేయాలా? నో, నో నీడ్ టు డూ. మరి ఇంకెలా? నువ్వు ఎలా స్టార్ట్ చేసావు అదే విధంగా స్టాప్ చేయొచ్చు. డోకర్ స్టాప్ దెన్ కంటైనర్ రెడీ హిట్ చేస్తే కంటైనర్ స్టాప్ అయిపోతుంది. చూద్దామా కంటైనర్ స్టాప్ చేద్దామా? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దిస్ కంటైనర్. సో డోకర్ స్టాప్ దెన్ వాట్ ఇస్ ద కంటైనర్ రెడీ? ఎస్. సో హిట్ ద డోకర్ PS-A. చూసారు ఇక్కడ కంటైనర్ నీకు స్టాప్ అయిపోయింది. ఎస్, ఇట్స్ అండర్ ఎగ్జిట్ స్టేట్, అంటే కంటైనర్ స్టాప్ అయిపోయిందా? 1 సెకండ్ అగో నా కంటైనర్ స్టాప్ అయిపోయింది. పర్ఫెక్ట్. సో కంటైనర్ స్టాప్ అయిపోయిందా లేదా? ఎస్, కంటైనర్ స్టాప్ అయిపోయింది. సో డోకర్ స్టాప్ దెన్ కంటైనర్ హిట్ చేస్తే కంటైనర్ స్టాప్ అవుతుంది.
డోకర్ స్టార్ట్ కంటైనర్ ఐడి హిట్ చేస్తే కంటైనర్ స్టార్ట్ అవుతుంది. డోకర్ అటాచ్ దాని కంటైనర్ ఐడి హిట్ చేస్తే కంటైనర్ కనెక్ట్ అవుతాం. ఎస్, ఆ కంటైనర్ నుంచి నువ్వు బయటికి రావాలంటే ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తే కంటైనర్ స్టాప్ చేసి బయటకు వస్తావు. ఆ కంటైనర్ అలాగే రన్నింగ్ లో ఉండి కంటైనర్ నుంచి బయటకు రావాలంటే కంట్రోల్ పీక్యూ అని కమాండ్ కంట్రోల్ పీక్యూ హిట్ చేస్తే కంటైనర్ నుంచి బయటకు వస్తావు. బట్ స్టిల్ నీకు ఆ కంటైనర్ రన్నింగ్ లో ఉంటుంది. అసలు నువ్వు ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేసేదానికి డోకర్ పుల్ దాని ఇమేజ్ నేమ్ హిట్ చేస్తాం. ఆ ఇమేజ్ ని లిస్ట్ చేసేదానికి డోకర్ ఇమేజెస్ అనే కమాండ్ హిట్ చేస్తాం. ఆ ఇమేజ్ యూజ్ చేసి నువ్వు కంటైనర్ క్రియేట్ చేస్తాను డోకర్ రన్ -it దెన్ ఇమేజ్ నేమ్ హిట్ చేస్తే కంటైనర్ క్రియేట్ అవుతుంది. రన్నింగ్ కంటైనర్స్ లిస్ట్ చేస్తాను డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేస్తాం. ఆల్ కంటైనర్స్ లిస్ట్ చేస్తాను డోకర్ పిఎస్ -a అనే కమాండ్ హిట్ చేస్తాం. ఓకే, కూల్. ఇప్పుడు ఒక స్మాల్ మ్యాజిక్ చూద్దాం. సో ఇప్పుడు నేను డోకర్ రన్, ఓకే, సో చెక్ ద డోకర్ పిఎస్. ఎస్, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డోకర్ రన్ -it జస్ట్ సెంటోస్ హిట్ చేస్తాను. హిట్ చేస్తే ఏమవుతుంది, డోకర్ రన్ -it సెంటోస్ కంటైనర్ క్రియేట్ అయ్యి కంటైనర్ లోపలికి ఎంటర్ అవుతుంది. సార్ పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు నేను డోకర్ రన్ -it సెంటోస్ అని హిట్ చేశాను, ఎంటర్ ఇచ్చాను. నాకేమైంది, ఇప్పుడు ఆ ఇమేజ్ యూజ్ చేసుకున్న కంటైనర్ క్రియేట్ అయ్యి కంటైనర్ లోపలికి ఎంటర్ అయింది. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే కంటైనర్ క్రియేట్ అవ్వాలి, బట్ కంటైనర్ లోపలికి నేను ఎంటర్ అవ్వకూడదు. పాయింట్ అర్థమవుతుందా? సో నేను ఎప్పుడైతే కమాండ్ హిట్ చేస్తే నా కంటైనర్ క్రియేట్ అవ్వాలి, బట్ నేను ఆ కంటైనర్ లోపలికి ఎంటర్ అవ్వకూడదు. ఏం చేయాలి? ఎస్, సో ఇప్పుడు చూడండి, నేను కంటైనర్ నుంచి కంట్రోల్ పీక్యూ ఇచ్చి బయటకు వచ్చేసాను. చెక్ ద డోకర్ పిఎస్. సో నాకు 3 కంటైనర్స్ రన్నింగ్ లో ఉన్నాయి. పర్ఫెక్ట్. ఇప్పుడు నా కంటైనర్ క్రియేట్ అవ్వాలి, బట్ కంటైనర్ లోంచి నేను బయటికి రావాలి. సారీ, నా పాయింట్ అర్థమవుతుంది మీకు? సో కంటైనర్ క్రియేట్ అవ్వాలి, బట్ నాకు ఆ కంటైనర్ లోపలికి ఎంటర్ అవ్వకూడదు. బట్ నా కంటైనర్ బ్యాక్ ఎండ్ లో రన్నింగ్ లోకి రావాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డోకర్ రన్ -it d మీన్స్ డిటాచ్డ్ మోడ్, దెన్ సో యూ కెన్ పాస్ ద ఇమేజ్ నేమ్. సో ఇప్పుడు ఏమైంది తెలుసా, నాకు కంటైనర్ క్రియేట్ అయిపోయింది, బట్ నేను కంటైనర్ లోపలికి ఎంటర్ అవ్వలేదు. సో వాట్ ఐ పాస్ d మీన్స్ డిటాచ్డ్ మోడ్, -it ఇంటరాక్టివ్ టర్మినల్ డిటాచ్డ్ మోడ్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద ఒరిజినల్ కంటైనర్ ఐడి. ఎస్, ఇది ఒరిజినల్ కంటైనర్ ఐడి సార్. బట్ మనం ఎప్పుడైతే డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే మనకు స్వీట్ అండ్ షార్ట్ గా డిస్ప్లే వస్తుంది. సో చూసారు ఇక్కడ, ఇది కంటైనర్ మనం క్రియేట్ చేసిన 18 సెకండ్స్ అగో. చూసారు ఇక్కడ ఈ కంటైనర్ ఐడి 714E17 71, ఇక్కడ చూసారా 714E1725. ఎస్, ఇది కంటైనర్. ఓకే, సో అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను మీకు, ఇక్కడ జనరల్ గా మనం డోకర్ రన్ -it సెంటోస్ హిట్ చేస్తే కంటైనర్ క్రియేట్ అవుతా, కంటైనర్ లోపలికి ఎంటర్ అవుతాం. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే కంటైనర్ క్రియేట్ అవ్వాలి, బట్ నేను ఆ కంటైనర్ లోపలికి ఎంటర్ అవ్వకూడదు. సో దానికి నేను ఏం చేశాను, ఎస్, డోకర్ రన్ -itd దెన్ సో నా రెస్పెక్టివ్ ఇమేజ్ నేమ్ పాస్ చేస్తే నాకు డిటాచ్డ్ మోడ్ లో రన్ అవుతుంది. ఓకే, డిటాచ్డ్ మోడ్ లో రన్ అవుతుంది. దెన్ సో ఆ కంటైనర్ లోకి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు డోకర్ అటాచ్ కమాండ్ కావాలంటే డోకర్ అటాచ్ కమాండ్ వచ్చేసి మనం కనెక్ట్ అవుతాం. ఫైన్, ఈ విధంగా మనం కంటైనర్స్ కి కనెక్ట్ అవుతాం అండి. సో నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నానంటే కంటైనర్ కి డోకర్ అటాచ్ అయినా యూజ్ చేసి కనెక్ట్ అయ్యేది ఇంకేదైనా ఆల్టర్నేట్ వే ఉందా? ఎస్, సో ఇమేజ్ డౌన్లోడ్ చేయకుండా నా కంటైనర్ రన్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. సార్ నీ దగ్గర ఒక కంటైనర్ ఉంది. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్ ఉంది, ఈ కంటైనర్ మీకు కనెక్ట్ అవ్వాలి. సో మనం యూజువల్ ఏం చేస్తాం, ఒక కంటైనర్ కనెక్ట్ అవ్వాలంటే డోకర్ అటాచ్ దాని కంటైనర్ హిట్ చేస్తే కంటైనర్ లోపలికి వెళ్తాం. సో ఇప్పుడు ఇక్కడ కంటైనర్ ఎగ్జిట్ కమాండ్ హిట్ చేస్తే ఏమైపోయింది, ఆ కంటైనర్ స్టాప్ అయిపోయింది. అవునా కదా, కంటైనర్ స్టాప్ అయిపోయింది. సో చూసారు ఇక్కడ 714E అనే కంటైనర్ లేదు, స్టాప్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అదర్ వేలో నేను కంటైనర్ కనెక్ట్ అవుతున్నాను. ఓకే, ఆల్టర్నేట్ వేలో నేను కంటైనర్ కనెక్ట్ అవుతున్నాను. ఎలా కనెక్ట్ అవుతున్నానంటే డోకర్ exec ఎగ్జిక్యూషన్ మోడ్ ఉంటుంది. సో డోకర్ exec -it దెన్ కంటైనర్ ఐడి దెన్ సో యూ నీడ్ టు పాస్ ద బై డిఫాల్ట్ పాత్. సార్ ఇది ఒక వే సార్, ఇది వెరీ ఇంపార్టెంట్ కమాండ్. సో ఈ కమాండ్ యూజ్ చేసి మనం రియల్ ఆర్గనైజేషన్ లో కంటైనర్స్ కనెక్ట్ అవుతాం. ఓకే, సో ఈ కమాండ్ యూజ్ చేసి మన కంటైనర్స్ కనెక్ట్ అవుతాం రియల్ ఆర్గనైజేషన్ లో. వాట్ ఇస్ ద కమాండ్? డోకర్ exec -it దెన్ కంటైనర్ ఐడి దెన్ బిన్ బ్యాష్. సో బిన్ బ్యాష్ అనేది ఏంటి, కమాండ్ పాత్. సో చూసారు డోకర్ exec -it దెన్ ఏ కంటైనర్ కనెక్ట్ అవ్వాలి, ఆ కంటైనర్ పాత్. సో ఇప్పుడు నువ్వు ఆ కంటైనర్ కనెక్ట్ అయిపోయావు. కూల్, ఆ కంటైనర్ కనెక్ట్ అయ్యావా? దెన్ ఇప్పుడు నువ్వు ఇక్కడ నేను ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తున్నాను. సార్ అబ్జర్వ్ చేయండి, ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేశాను, కంటైనర్ నుంచి బయటకు వచ్చేసాను. చెక్ ద డోకర్ పిఎస్. సో 549AD చూసారు కదా, 549AD స్టిల్ దట్ కంటైనర్ అప్ అండ్ రన్నింగ్. అంటే నేను ఎప్పుడైతే డోకర్ exec -it కమాండ్ యూజ్ చేసి నా కంటైనర్ కనెక్ట్ అయితే నువ్వు ఆ కంటైనర్ లో
ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తే జస్ట్ నువ్వు ఆ కంటైనర్ నుంచి బయటకు వస్తావు కానీ బట్ నీకు ఆ కంటైనర్ అనేది స్టాప్ అవ్వదు. అదే నువ్వు అటాచ్ కమాండ్ యూజ్ చేసి కనెక్ట్ అయ్యి ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తే కంటైనర్ స్టాప్ అవుతుంది. యూజువల్లీ మన ఆర్గనైజేషన్స్ లో మోస్ట్లీ ప్రిఫరబుల్ కమాండ్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ మోడ్ కమాండ్ డోకర్ EXEC -IT కంటైనర్ ఐడి బిన్ బ్యాష్. ఓకే, దెన్ కమింగ్ సెక్షన్స్ లో మనకు వెబ్ అప్లికేషన్స్ వస్తాయి. ఆ వెబ్ అప్లికేషన్స్ కానీ సంథింగ్ అప్లికేషన్ సర్వర్స్ కానీ మనం లాంచ్ చేసినప్పుడు ఆ కంటైనర్ మనం కనెక్ట్ అవ్వాలంటే మస్ట్ ఈ కమాండ్ యూజ్ చేయాలి. నువ్వు డోకర్ అటాచ్ కమాండ్ యూజ్ చేసినా నీకు వర్కౌట్ అవ్వదు, ఆ కంటైనర్ కనెక్ట్ అవ్వదు. ఓకే ఫైన్. సో ఇది ఓకే బానే ఉంది. సో ఇంతవరకు మనం CentOS ఇమేజెస్ డౌన్లోడ్ చేసి దానికి సంబంధించిన కంటైనర్స్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ డోకర్ ఇమేజెస్, ఎస్ నాకు ఇక్కడ CentOS దెన్ అదే విధంగా ట్విటమ్ హలో వరల్డ్ అని 2 ఇమేజెస్ నాకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నాకు ఇక్కడ ఉబుంటు అనే ఇమేజ్ లేదు, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను జనరల్గా ఏం చేయాలి, డోకర్ ఫుల్ ఉబుంటు అని హిట్ చేస్తే ఉబుంటు ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ తర్వాత నేను ఏం చేయాలి, డోకర్ రన్ -IT ఉబుంటు అని హిట్ చేస్తే ఉబుంటు యూజ్ చేసి నాకు కంటైనర్ క్రియేట్ అవుతుంది. సో నా వాట్ ఐమ్ డూయింగ్ డోకర్ రన్ -ITD ఉబుంటు. సార్ మీరు అబ్జర్వ్ చేశారా, నా మిషన్ లో ఉబుంటు అనే ఇమేజ్ లేదు, బట్ డోకర్ రన్ -IT ఉబుంటు అని ఇచ్చేసాను. చూడండి ఏమవుతుందో. ఫస్ట్ ఇక్కడ చూసారా, అనేబుల్ టు ఫైండ్ ఇమేజ్ ఉబుంటు బై డిఫాల్ట్ గా ట్యాగ్ లేటెస్ట్ తీసుకుంటాను కదా, లేటెస్ట్ అంటే నా లోకల్ మిషన్ లో చెక్ చేసింది ఉబుంటు అనే ఇమేజ్ ఉందా లేదా అని, లేదు. దెన్ ఆటోమేటిక్ గా నా dokerhub.com కనెక్ట్ అయ్యి ఆ dokerhub.com నుంచి ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇక్కడ నాకు కంటైనర్ క్రియేట్ అయింది. చూసారు ఇక్కడ, సో ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది, దాని ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నాకు కంటైనర్ క్రియేట్ అయిపోయింది. సో చెక్ చేయండి ఇక్కడ, సో డోకర్ ఇమేజెస్, సో ఇప్పుడు నాకు ఉబుంటు అనే ఇమేజ్ అవైలబుల్ ఉంది. దెన్ ఎంత ఉంది, సైజ్ ఎంత ఉంది, 72.9 MB, అరౌండ్ 80 MB ఉంది. 4 days అగో మోడిఫికేషన్ చేశారంటే ఇది డోకర్ కమ్యూనిటీ వాళ్ళు. సో ఇప్పుడు మీరు చెక్ చేయండి డోకర్ PS, సో చూసారు ఇక్కడ ఇది కంటైనర్ ఐడి, ఎస్ ఇదే కదా, చూసారు ఇక్కడ కంటైనర్ విచ్ కంటైనర్, ఎస్ ఇదే కదా కంటైనర్ ఐడి 02C14A89, ఎస్ సేమ్ కంటైనర్ ఐడితో నాకు ఇక్కడ కంటైనర్ అవైలబుల్ లో ఉందా. ఏ బేస్ ఇమేజ్ యూజ్ చేసుకుని కంటైనర్ క్రియేట్ అయింది, ఉబుంటు బేస్ ఇమేజ్ యూజ్ చేసుకుని కంటైనర్ క్రియేట్ అయింది. అంటే నీ మిషన్ లో దానికి సంబంధించిన ఇమేజ్ లేకుండా ఉంటే ఎప్పుడైతే నువ్వు డోకర్ రన్ కమాండ్ హిట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఇమేజ్ ని మన సెంట్రల్ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసుకుని దెన్ కంటైనర్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్లీ మనం డోకర్ కంటైనర్ లోపలికి వెళ్ళి సో సమ్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం ఏదో ఒకటి. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఉబుంటు కంటైనర్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఏ కమాండ్ యూజ్ చేసి ఎంటర్ అవుతాం, యూ కెన్ పాస్ ఎనీథింగ్, సో యూ కెన్ యూజ్ డోకర్ EXEC ఆర్ డోకర్ అటాచ్. సో నేను దీనికి డోకర్ అటాచ్ యూజ్ చేస్తాను, లేదా EXEC యూజ్ చేయండి, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే ఇవ్వండి. సో సార్ ఇక్కడ చూడండి, సో యాజ్ ఆఫ్ నో మనం ఇంతవరకు డోకర్ సర్వర్ ఉబుంటు సర్వర్స్ యూజ్ చేయలేదు కదా, ఇప్పుడు ఉబుంటు కంటైనర్ యూజ్ చేస్తున్నాను నేను. సో దీంతో apt-get update-y అనే కమాండ్ హిట్ చేయండి. అంటే మనకు అక్కడ లెనెక్స్ మిషన్ లో M రిపాజిటరీ లాగో ఇక్కడ APT రిపాజిటరీ లాగా APT రిపాజిటరీని ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను నేను. సో వన్స్ APT రిపాజిటరీ అప్డేట్ అయిన తర్వాత దెన్ ఇక్కడ నేను apt-get install దెన్ ప్యాకేజ్ నేమ్ హిట్ చేస్తే ప్యాకేజెస్ నాకు ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి. దెన్ అదే విధంగా మీరు ప్యాకేజెస్ అన్ఇన్స్టాల్ చేయాలన్నా apt-install కదా, రిమూవ్ చేస్తే రిమూవ్ అవుతుంది. apt-get రిమూవ్ దెన్ ప్యాకేజ్ నేమ్ హిట్ చేస్తే ఆ ప్యాకేజ్ నేమ్ అనేది మీకు రిమూవ్ అవుతుంది. ఫైన్, చూద్దాం. సో ఈ రిపాజిటరీ అప్డేట్ అయిన తర్వాత దాని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం అన్ఇన్స్టాల్ చేయడం చూద్దాం. ఓకే, సో నా APT రిపాజిటరీ అప్డేట్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను గిట్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయబోతున్నాను. చూసి ఇక్కడ గిట్ అనే కమాండ్ హిట్ చేస్తే గిట్ నాట్ ఫౌండ్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే apt-get install దెన్ git-y. సో చూసారు ఇక్కడ apt-get install git-y హిట్ చేశాను. దెన్ ఇక్కడ నాకు గిట్ అనేది ఇన్స్టలేషన్ జరుగుతుంది. కాదర్ లెఫ్ట్ ఓన్లీ 2 members, గౌస్ అండ్ హరుణ్. గుడ్, గౌస్, హరుణ్.
ఉన్నది 5 మెంబర్స్ బ్యాచ్ లో. దాంతో 3 మెంబర్స్ అటెండ్ అవ్వకపోతే ఏం చెప్పాలి క్లాస్ చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ పోతుంది, మీకు కాదు నాకు. అంటే సార్ ఎందుకు అలా అంటారంటే జస్ట్ అంటే నాకు 1 మెంబర్ ఉన్నా నేను బ్యాచ్ చెప్పగలుగుతాను, నో ప్రాబ్లం ఫర్ మీ. ఓకే, బట్ ఏంటంటే రిమైనింగ్ 3% అటెండ్ అవ్వలేదు కదా. ఓకే, మళ్ళీ వాళ్ళు డౌట్స్ కోసం కాల్ చేస్తారు. ఓకే, సంథింగ్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే అటెండ్ అవ్వలేదేమో, రేపటి నుంచి అటెండ్ అవుతారేమో, అలా ఒక మైండ్లో ఒక థాట్ ఉంటుంది. సో 1 అవరే కదా సార్, మనం ఏమైనా 24 అవర్స్ క్లాస్ తీసుకుంటున్నామా? 1 అవర్ క్లాస్ అటెండ్ అయ్యి మళ్ళీ తర్వాత వర్క్ వాళ్ళు చూసుకోవచ్చు కదా, ఏముంది. సో ఇప్పుడు నేను వర్క్ చేయట్లేదా, నీ క్లాస్ చెప్పట్లేదా, నాకు నిద్ర వస్తుంది మార్నింగ్ ఎప్పుడో 5:30కి లేచి. ఎందుకు? ఓకే, అలా ఉంటుంది. సో వాళ్ళకు ఉండాలి అది, మనం ఏం చేయాలి. చూసారు ఇక్కడ గిట్ ఇన్స్టాల్ అయిపోయింది. చెక్ ద గిట్ హైఫన్ వర్షన్. సో గిట్ ఇన్స్టాల్ 2.25.1. కూల్. సో ఈ విధంగా సపోజ్ ఆ గిట్ ని అన్ఇన్స్టాల్ చేద్దామా. apt get remove then git -y. Yes, now it's git removed successfully. Check the git -y. No software, nothing found. ఓకే, ఈ విధంగా మనం సో గిట్ అనేది అన్ఇన్స్టాల్ చేస్తున్నాం. సో జస్ట్ ఇప్పుడు నేను నా CentOS container connect అవుదాం. సో docker attach, then so you can pass the container ID. సో నేను ఇన్సైడ్ కంటైనర్ లో ఉన్నాను. చెక్ ద గిట్. సో నథింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సేమ్ లైక్ మన మిషన్స్ లో m install git -y. ఉబుంటుకైతే ఏపీటీ అనేది ప్యాకేజ్ తీసుకోవాలా సార్? అది సారీ, కమ్ అగైన్. ఇంతకుముందు ఉబుంటు కంటైనర్లో మనం గిట్ ఇన్స్టాల్ చేసాం కదా సార్, అక్కడ ఏపీటీ Okay. అని చెప్పి కమాండ్ యూజ్ చేశారు. Mhm. ప్యాకేజ్ ఏపీటీ ప్యాకేజ్ యూజ్ చేసి గిట్ ఇన్స్టాల్ చేసినాం కదా సార్ ఇందాక. Yes, yes. ఇక్కడ మనం డైరెక్ట్ ఎం ఇన్స్టాల్ అని గిట్ -y అని చెప్పి ఇక్కడ ఎం ప్యాకేజ్ యూజ్ చేసి చేస్తున్నాం. యా, సో Yes. లినక్స్ సెషన్స్ అటెండ్ అయ్యావా నువ్వు? అవును సార్. ఓకే, సో లినక్స్ అండ్ CentOS మిషన్స్ లో మనం ఏం చేస్తాం అంటే m install git అనే కమాండ్ యూజ్ చేస్తాం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసేదానికి. ఉబుంటు మిషన్ లో apt get install దాని ప్యాకేజ్ నేమ్ యూజ్ చేస్తాం. ఓకే అదొకటే డిఫరెన్స్, రెస్ట్ ఆల్ థింగ్స్ సేమ్. ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసే దగ్గర ఈ విధంగా ఇన్స్టాల్ చేస్తాం, రెస్ట్ ఆల్ థింగ్స్ సేమ్. ఓకే ఓకే సార్ ఇక్కడ m రిపోజిటరీ ఉంటుంది, ఇక్కడ apt రిపోజిటరీ ఉంటుంది. అవును సార్, అదే కొద్దిగా డౌట్ వచ్చింది. అలాగే సార్ ఇప్పుడు మనం ఈ కంటైనర్స్ కి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అంటే పాసేజ్ వస్తుంది ప్లీజ్ వెయిట్. ఓకే, వస్తుంది, వచ్చినప్పుడు చెప్తాను అది. సరే సార్ సరే సార్. యా. ఓకే, సో ఇట్స్ లైక్ సంథింగ్ అప్స్ట్రీమ్. కూల్. ఓకే, సో ఇట్స్ ఆల్రెడీ ట్రైడ్ వితౌట్ సక్సెస్. జస్ట్ ఐల్ రీట్రై అగైన్. ఓకే, సో అది కపుల్ ఆఫ్ టైం ట్రై చేసింది, దాని వర్కౌట్ అవ్వలేదు, క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ రీట్రై చేస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు నాకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అవుతుంది. Yes, it's installed successfully. Git -version. సో git 2.18.4 స్టాండర్డ్ వర్షన్ ఇక్కడ నాకు ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కంటైనర్ నేను ఓకే, సో Ctrl+P కంటైనర్ నుంచి బయటకు వచ్చేసాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అగైన్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ఎ న్యూ కంటైనర్ docker run -it దెన్ CentOS. సో ఇప్పుడు నేను CentOS కంటైనర్ లోపలికి వెళ్ళిన ఇక్కడ చూస్తే గిట్ ఉందా లేదు. అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ యూజ్ చేసి నేను కంటైనర్ క్రియేట్ చేశాను, ఆ కంటైనర్ లోపలికి వెళ్ళి సంథింగ్ ఏదో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను.
మళ్ళీ ఫ్రెష్ కంటైనర్ క్రియేట్ చేశాను. ఆ ఫ్రెష్ కంటైనర్ లో ఆటోమేటిక్ గా డేటా వస్తుందంటే రాదు. ఇప్పుడు నువ్వు ఒక సెంటోస్ ఫైల్ డౌన్లోడ్ చేసి ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నావు. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తావు అంటే ఇంకో సర్వర్ ఇన్స్టాల్ చేస్తావు సేమ్ ఫైల్ యూజ్ చేసి. ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన సర్వర్ లో సమ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తావు. ఆ సాఫ్ట్వేర్స్ ఆటోమేటిక్ ఇక్కడికి వస్తాయంటే రావు కదా. సో నీకు కావాలంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ అవి ఆటోమేటిక్ గా వచ్చేదానికి దాన్ని మనం ఓన్ ఇమేజెస్ క్రియేట్ చేయడం, కంటైనర్స్ ని ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయడం, ఇవన్నీ చేస్తాం. అవన్నీ ఎలా చేయాలి ఏంటనేది మనకు వస్తాయి, కమెంట్ సెక్షన్స్ లో వస్తాయి, అప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఫైన్, గుడ్. సో ఐ హోప్ మీకు ఇంతవరకు క్లియర్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఈరోజు సెక్షన్ లో మనం వర్చువలైజేషన్ అంటే ఏంటి, డోకరేషన్ ఏంటి డిస్కస్ చేసుకున్నాం. దెన్ అదే విధంగా సో డోకర్ ని లినక్స్ ప్లాట్ఫామ్ మీద ఎలా ఇన్స్టాల్ చేయాలి చూసాం. సో ఇమేజెస్ ని ఎలా పుల్ చేయాలి, కంటైనర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, స్టాప్ చేయడం, స్టార్ట్ చేయడం, కంటైనర్స్ కనెక్ట్ అవడం, కంటైనర్స్ నుంచి బయటికి రావడం. ఓకే, కంటైనర్ ఉబుంటు కంటైనర్ సెంటోస్ కంటైనర్ లోపలికి వెళ్ళి ఏదో సమ్ 1 or 2 ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం, వాటిని ఇన్స్టాల్ చేయడం. ఓకే, కంటైనర్స్ కి డోకర్ EXC కమాండ్ చేసి కనెక్ట్ అవడం, కంటైనర్స్ లిస్ట్ చేయడం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం డోకర్ ఇన్ఫో అనే కమాండ్ హిట్ చేద్దాం. సో ఇన్సైడ్ కంటైనర్, జస్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ కంటైనర్, జస్ట్ డోకర్ ఇన్ఫో, సారీ ఇన్ఫో, ఎస్. సో ఇప్పుడు నేను డోకర్ ఇన్ఫో కమాండ్ హిట్ చేశాను కదా, ఎస్ చూసారు ఇక్కడ, ఎస్ డోకర్ ఇన్ఫో కమాండ్ హిట్ చేశాను. చూసారు ఇక్కడ టోటల్ 7 కంటైనర్స్ ఉన్నాయంట. అవుట్ ఆఫ్ దట్ 3 కంటైనర్స్ ఆర్ రన్నింగ్. దెర్ ఈస్ నో పాస్డ్ కంటైనర్స్ 0, స్టాప్డ్ కంటైనర్స్ 4, images 3. Okay, images 3. So what is the version? So everything దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కూల్, ఎనీ క్వశ్చన్స్? సార్ మళ్ళీ మీ ఇద్దరు బ్రేక్ పెట్టద్దు, గౌస్ అండ్ హరుణ్. సో